నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం వేళల్లో జరిగేటువంటి ఉపన్యాసములలో ప్రస్తుతం జరిగేటువంటి శ్రీమద్ రామాయణంలో 4 కాండలు ముగిసినవి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ 4 కాండలు ముగిసినవి. మరి ఈరోజు సుందరకాండలోకి మనం ప్రవేశించబోతున్నాం. మరి శ్రీయుతులు శ్రీ మంచుకంటి వెంకటేశ్వర గారు ఇచ్చేసి ఉన్నారు. ఈనాటి ఉపన్యాసమును మరి కొనసాగించవలసిందిగా మనందరం కూడా మన యొక్క కర్తాభ్యములతో వారిని అభ్యర్థిస్తూ నగర సంకీర్తన పూర్వండి. ఓం నమః శివాయ. కిష్కింధకాండ అదేనండి, కాదు అట్లా మాస్ గారు కిష్కింధకాండ చెప్పినప్పుడు అట్లానే వస్తారు. నమస్తిభాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం యస్తివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఏ తల్లి చేతి వీణియ 4 తంత్రులు 4 వేదాలనాలపించు, ఏ తల్లి హస్తాబ్జ రుద్రాక్ష మాలిక ఆధ్యాత్మ విద్యలనందజేయు, ఏ తల్లి కరమున నిలచిన గ్రంథంబు సర్వ జగతికిని చదువునిచ్చు, ఏ తల్లి వదనంబు మిగుల ప్రశాంతమై ఇందు కళల నన్ని ఇనుమడించు, అట్టి నా తల్లి గీర్వాణి హంసయాన, అట్టి నా తల్లి గీర్వాణి హంసయాన తనదు చల్లని చూపులు తలిరుచుండ, వాక్కులందున ఎప్పుడు వరలుచుండి, వాక్కులందున ఎప్పుడు వరలుచుండి నన్ను పలికింపవేడెద అంజలించి. దీటుగా పాల భాగము దీర్చి కుంకుమరేఖ దిద్ది, ఓ పాటల గంధిరో వినుత భద్రమెలర్పగా, నాదు వాక్కులన్ పూటకు పూట నిల్చి రసపోషణ చేయుము. భారతీ సతీ నేటగు నీదు పదముల ఎమ్మి భజించు ఎల్లకాలమున్. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఈ రోజున రామాయణంలో లంకా భయంకరుడైనటువంటి ఆంజనేయ స్వామి ప్రయత్నాలతో కూడినటువంటి సుందరకాండ, రామాయణంలో పెద్ద కాండ, రసరమ్యమైన కాండ. అసలు రామాయణము అంటేనే సుందరకాండ. మిగతా కాండలు కంటే ఇది చాలా పెద్దది. 67 సర్గలతో కూడినటువంటిది, చాలా పెద్దది. అసలు కథ అంతా ఇక్కడే వస్తుంది. రామాయణ కథ అంతా ఇక్కడే ఉంది. అట్లానే రామాయణ కథా సారం ఇక్కడే ఉంది, రామాయణ తత్వం ఇక్కడే ఉంది, రామాయణం యొక్క గొప్పతనం ఇక్కడే ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతవరకు లేవా అని కాదు, అంతకంటే ఎక్కువగా ఉంది. సుందరకాండ రామాయణంలో, భారతంలో విరాట పర్వం, భాగవతంలో దశమ స్కంధం, ఈ 3 ఆ కావ్యాలకి హృదయస్థానీయం, గట్టివి అన్నమాట. ఈ 3 రామాయణంలో సుందరకాండ,
మహాభారతంలో విరాట పర్వం, భాగవతంలో దశమ స్కంధం లేకపోతే ఆ కథలు ఎట్లా ఉంటాయో మనం అంతగా ఊహించాల్సిన అవసరం లేదు. జరిగేవన్నీ ఇక్కడే జరిగినాయి. కథకి కానీ కథా గమనానికి కానీ ఒక పటుత్వం ఏర్పడేటటువంటి భావాలు, స్థితులు, స్థాయి భావాలు కానీ, నవరసాలు కానీ అన్నీ ఇక్కడే కనపడతాయి. అసలు సుందరకాండకే ఒక పేరు. సుందరకాండలో సుందరం కానిదేమీ లేదు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరో కపి, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కృత్స్నం, సుందరే సుందరం కథా, సుందరే సుందరీ కావ్యం, సుందరే సుందరం కావ్యం, సుందరే కోపి నసుందరం అంటారు. సుందరే సుందరో రామ. రాముడు చాలా సుందరుడుగా వర్ణింపబడతాడు. హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రాముని యొక్క ఎట్లా ఉంటాడో రాముడు చెప్పమంటే ఎంత సుందరంగా చెబుతాడో రాముడిని వర్ణిస్తాడు. సుందరే సుందరీ కథ. ఈ సుందరకాండలో అమ్మవారు సీత కాదు, లక్ష్మి కాదు, బాలా త్రిపుర సుందర్య. త్రిపుర సుందర్య అంత గొప్పగా ఉంటుంది. గాయత్రి మంత్రంలో ఉండే అక్షరాలు ఇందులో నిక్షేపించి రాశారు వాల్మీకి. సుందరే సుందరీ కథ, సుందరే సుందరో కపి. హనుమంతుడు కూడా ఇందులో సుందరుడుగా, ఒక అందమైనటువంటి, బలమైనటువంటి, తేజోవంతమైనటువంటి మూర్తిగా వర్ణింపబడతాడు. సుందరే సుందరం వనం, అశోకవనం సౌందర్యం వర్ణింపబడుతుంది. సుందరే సుందరం కృత్స్నం, చేయబడిన పని కూడా చాలా అందంగా ఉంటుంది. సుందరే సుందరం కావ్యం, అసలు రామాయణ కావ్యంలో సుందరమైనటువంటి భాగం ఇది. సుందరే సుందరం కథ, సుందరే సుందరం కావ్యం, అన్నీ సుందరమైనవి. సుందరే కోపి న సుందర, ఏది సుందరం కానిది? సుందరే కిం న సుందర, సుందరకాండలో సుందరం కానిది ఏముంది? అసలు చాలా గొప్పగా రామాయణానికి ఒక పరిపుష్టమైనటువంటి ఘట్టాలు జరిగినటువంటి కాండం ఇది. దాన్ని మనం ఒక 3 రోజుల పాటు, చాలా పెద్ద కాండ అయినా కూడా మనకు ఉన్న సమయం ప్రకారం తర్వాత యుద్ధకాండ కూడా చెప్పుకోవాలి కాబట్టి ఈ ఉన్న రోజులలోనే ఒక 3 రోజులు ఇది, ఒక 3 రోజులు యుద్ధకాండగా విభజించి వీలైనంత వరకు కథ బాగానే వచ్చేటట్టు ప్రయత్నం చేసి చెప్పుకుందాం. ఇక నిన్న మనం చెప్పాం, మహేంద్ర పర్వతం మీద ఆంజనేయుడు నిలబడి లంకానగరం అటుందని చూస్తూ ఆ లంకానగరానికి వెళ్ళడానికి ఎటు వెళితే బాగుంటుంది అని అందరూ నిర్ణయించిన తర్వాత అక్కడ మహేంద్ర పర్వతం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం జరిగిందో అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అంబరానికి ఆంజనేయుడు, ఆకాశానికి ముందు వెళ్తాడు. అంబరానికి ఆంజనేయుడు. ఇప్పటి వరకు ఆయన యొక్క ఇదంతా భూమి మీదే జరిగింది. ఇక అంబరం వెళ్ళాలి, ఆకాశానికి వెళ్ళాలి. ఎట్లా? సంపాతి సల్లాప శతయోజనోదధి లంకింపని సుమంత శంకలేక. సంపాతి చెప్పాడుగా నిన్న, అదిగో అక్కడ ఉన్నారయ్యా రావణాసురుడని, అక్కడ ఉన్నది సీత, నాకు తెలుసు అక్కడే ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, సీతకు కనపెడతారు, సీతను తీసుకొచ్చుకుంటారు కూడా అని చెప్పాడు కదా. అందుకని సంపాతి సల్లాప శతయోజనోదధి లంకింపై సుమంత శంకలేక, ఈ లంకకి వెళ్ళడానికి ఏ శంక లేకుండా ఈ సంపాతి చెప్పినట్టు బయలుదేరతా. కందర మాహేంద్రి కాళుల ద్రొక్కుతూ స్వీయ బలము నోపు శిలను చేసి, తన యొక్క బలాన్నంతటినీ కూడా ఒక చోట కేంద్రీకరించుకున్నాడు శరీరంలో. యామ్య దిశకును ఓ యానమ్ము ఫలింపతో యజాప్తుని మొక్కి తూర్పు దశగా, తూర్పు దిక్కుకు తిరిగాడు. మహేంద్ర పర్వతం మీదని సూర్య భగవానుడి వైపు తిరిగాడు, తూర్పు దిక్కుకి. సూర్యుడికి నమస్కారం చేశాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓ సూర్య భగవానుడా, నేను మీ వంశంలో
ఒక మహాపురుషుడికి సంబంధించినటువంటి కార్యాన్ని సాధించడానికి వెళుతున్నా, నీ ఆశీస్సులు ఇవ్వు అని సూర్యుడిని ముందుగా తూర్పు దిక్కుకు తిరిగి ప్రార్థించాడు. ఆ తర్వాత తన తండ్రి అనిలుకు తల వంచికై వాయువ్య దిశగా తిరిగాడు. తన తండ్రి అనిలుకు వాయుదేవుడికి నమస్కరించుకున్నాడు తండ్రి జీవన కోసం. తర్వాత అమరేంద్రునకు సల్పి అభినుతులను ఇంద్రాధిపతి, ఇంద్రలోకాధిపతి, దేవతాధిపతి అయినటువంటి ఆ దేవేంద్రుణ్ణి కూడా నమస్కరించాడు. అయ్యా, నేను వెళ్ళే పని సఫలం కావాలి అని సూర్యుడికి, వాయువుకి, ఇంద్రుడికి నమస్కరించి గగన పదమున గమియింప కపివరుండు, ఆకాశ మార్గం ఇక నుంచి భూమార్గం కాదు, గగన పదమున గమియింప కపివరుండు శైల రూపమ్మె తన మేన సంతరించి. అసలు వెళుతున్నది ఒక కొండ. ఏమైనా ఒక కొండ ఈ భూమి మీద నుంచి ఎగిరిపోయి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నదా అన్నంత శరీరం ఉంది ఇప్పుడు ఆయన దగ్గర. ఆయన శరీరం ఇప్పుడు కొండ అంత అయింది, పెరిగాడు. వీళ్ళు చెప్పిన కొద్దీ, వీళ్ళు పొగిడిన కొద్దీ శరీరాన్ని పెంచి కొండంత శరీరం చేశాడు. కింద నుండి చూసే వాళ్ళకి అదుగో ఆకాశంలో ఏదో కొండబోతున్నది చూడండి, ఏదో కొండబోతుంది చూడండి అని వింతగా అందరూ చూసేటట్టుగా ఉన్నది. ఖగములని అన్నీయు పల్కంగా జయము జయము. పక్షులన్నీ కూడా ఆకాశంలో విహరించేటటువంటి విహగాలు, పక్షులు విహాయస్థంలో విహరిస్తుంది కాబట్టి దానికి విహగము అని పేరు. ఆ పక్షులన్నీ కూడా ఏమంటున్నాయి? జగములన్నీ పల్కంగా జయము జయము. కింద జగాలన్నీ జయం, ఆంజనేయుడికి జయం, శ్రీరామ జయం అని వీళ్ళంటూ ఉంటే ఆ పక్షులు కూడా జయం 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 అంటున్నాయిట. లంకానా శంకరుడుగా ఆవంక సాగే. ఇక వెళుతున్నాడండి. ఆ వెళ్ళేది లంకా నాశనానికే వెళుతున్నాడు. లంకా నాశంకరుడుగా వెళుతున్నాడు. వందే లంకా భయంకరం అన్నాం కదా ముందుగానే. ఆ లంకకి భయంకరమైనటువంటి రూపంతో ఆ లంకా నగరాన్ని నాశనం చేయడానికి, అక్కడ సీతని కనిపెట్టడానికి, అక్కడ సీతని చూసి ఆవిడతోటి మాట్లాడడానికి రాముడిచ్చినటువంటి అంగుళీకాన్ని సీతకి ఇవ్వడానికి లంక నాశంకరుడుగా ఆవంక సాగే. దక్షిణ దిక్కుకి వెళ్తున్నాడు. లంక నాశంకరుడుగా, లంకని నశింపజేసేవాడిగా స్వామి వెళుతూ ఉన్నాడు. ఆకాశంలో ప్రయాణించే ఒక కొండలాగా. ఇంకా ఎట్లున్నాడు? చేతులు ముందుకు సాచాడు. నిన్న చెప్పాక గద ఉండదు, చేతులు ఇట్లా పెడతాడు ముందుకి. కొండ మీద ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు చేతులు. సాగరోల్లంకుడౌ సామీరి బాహులు భోగ పంచకమెత్తు భుజగులాయే. ఆయన యొక్క బాహువులు ఎట్లా ఉన్నాయంటే 5 పడగలు ఎత్తినటువంటి కాల నాగులు ఎట్లా ఉంటాయో ఇటొకటి అట్లా 2 చేతులు కూడా ఇట్లా సాగరోల్లంకుడౌ సామీరి బాహులు భోగ పంచకమెత్తు భుజగులాయే. అట్లాంటి కాల నాగుల్లాగా చాచున్నాయిట చేతులు ముందుకి. అరుణోదయ రుచిరాననమది చూడ నిప్పుగక్కెడు నేత్ర నిలయమాయే. కళ్ళు నిప్పులు గక్కుతున్నాయి. తీక్షణంగా ఇట్లానే చూస్తున్నాడు, ఇట్లా పెట్టుకున్నాడు, ఇట్లానే చూస్తున్నాడు. అట్లా అరుణోదయ రుచిరయాననమది చూడ. ఆ ముఖం చూస్తే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత ఎర్రగా ఉంటుందో ఆకాశం, అంత ఎర్రగా ఉంది. అసలే ఆయనకి ఈ భాగం ఎరుపు కదా, ఇంకా ముఖం కూడా కందగడ్డలాగా ఇంకా ఎర్రగా కూడా మారిపోయింది. ఎత్తిన వాలమ్ము ఇంద్రధ్వజము ఓల ఉదరమ్ము తాకెన ఉదధి లహరి. ఎత్తిన వాలమ్ము ఇంద్రధ్వజము ఓలే ఉదరమ్ము తాకెన ఉదధి లహరి. తోకని పైకెత్తాడు. ఇట్లా వెళుతూ ఉన్నాడు. తోకని ఇట్లా వెనక ఇట్లా పైకెత్తి వంకరగా పెట్టాట. ఇక ఉదరమ్ము తాకెనా ఉదధి జలది. అసలు ఇక్కడ ఉన్నది ఆయన యొక్క వేగం, ఆ బలం అంతా ఇక్కడ కనపడుతుంది. ఉదరమ్ము తాకెనా ఉదధి జలది. ఈయన పైన వెళుతూ ఉంటే ఆ యొక్క శరీరానికి బరువుకి సముద్రంలో కింద ఒక పీడనం ఏర్పడి అది ఇట్లా అడుక్కెళ్ళిపోయి ఒక దొన్నెలాగా ఉన్నది సముద్రం. అంటే అక్కడ వరకు సముద్రం ఇట్లా ఒక దొన్నెలో నీళ్ళలాగా ఇట్లా తయారైంది. అంటే అక్కడ గుంటలాగా ఏర్పడదు, ఒక సుడిగుండంలాగా ఏర్పడదు. ఆ పైన ఆయన వెళ్ళే వేగ బలివికి, ఆయన బలానికి ఆ ఉదధి లహరి. ఈ పక్కల నుంచి లేస్తాయి అలలు. అవి వచ్చి ఆయన యొక్క దీనికి తగులుతున్నాయా, పొట్టకు తగులుతున్నాయా ఆ నీళ్లు అన్నంత అలలు లేస్తున్నాయిట.
ప్రాభంజుని వేగ ప్రాభవ మోర్క ఓర్వక తరువులు పెడగిలి తామును అరుగా. ఈ పక్కన ఆయన ఒక్కసారి ఉదుటినట్లు లేచేసరికి ఆ లేచేటప్పుడు బాగా ఊపు తీసుకున్నాడు కదా, బాగా వేగం తీసుకున్నాడు కదా, శరీరాన్ని ఒక్కసారి బలవంతా సంతరించి ఒక్కసారి పైకి ఇట్లా ఎగిరేసరికి ఆ యొక్క ఎన్నాళ్ళ నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఆ మహేంద్రగిరి చుట్టుకొని ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహా పెనువృక్షాలన్నీ కూడా ఆ గాలి వేగానికి ఇవి కూడా కూకటి బేళ్లతో సహా పీక్కొని వచ్చి కొంత దూరం ఆయనతోటే ప్రయాణం చేసి ఇప్పుడు చూడండి, మనం అక్కడక్కడ చూస్తుంటాం, బాగా స్పీడ్గా వెళ్ళి ఎక్స్ప్రెస్ రైలు వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి ఆకులు కాగితాలు ఇవి కూడా కొంచెం దూరం ఎగిరిపోయి కింద పడుతుంటాయి. అట్లానే ఇవి కూడా, ఈ చెట్లు కూడా ఆయనతో పాటు కొంత దూరం సముద్రంలో ప్రయాణించి భూమిలో నుంచి ఒకటి వేళ్లతో సహా పెకలించుకొని వచ్చి అంత వేగం, ఇక్కడ ఆయన వేగం గమనించాలి, అంత వేగంగా పోతున్న అటువంటి ఆంజనేయ స్వామితో కొంత దూరం ఆ చెట్లు కూడా వెళ్ళి ఇక ఒక చోట పడిపోయినాయి. ఆయన మాత్రం దేన్ని లక్ష్యం చేయకుండా సాగిపోతూ ఉన్నట్ట. ప్రాభంజనుని వేగ ప్రాభవమోర్వక తరువులు పెళ్ళగిలి తామును అరుగా. చెట్లు ఆ వేగాన్ని తట్టుకోలేక చెట్లు కూడా పెళ్ళగిల్లుకొని ఆయన వెనకపోయినాయి కొంత దూరం. వాని శాఖలదిరి వాయుకుమారుపై పుష్పవర్ష మగుచు పూలు గురియా. అవి కూడా ఇట్లా గాలి, ఒకటే గాలి ఓర్ని వెళ్తున్నది గాలి. తుఫాను 250-300 కిలోమీటర్లతో వేగంతో వచ్చినటువంటి తుఫాను తీరం దాటేటప్పుడు ఒక రకమైన ఘోరు ధ్వని పెడుతుందే, అట్లా గాలి అట్లా వీస్తున్నది. ఈ వేగంలో ఈ చెట్లకు ఉండేటటువంటి సుకుమారమైనటువంటి పుష్పాలన్నీ కూడా ఊడిపోయి పైకి ఎగిరి గాలికి అవి వచ్చి మళ్ళా ఈ పక్కనే వెళుతున్నాయి. పూలన్నీ గాలికి ఊడిపోయినాయి, అవి ఇట్లా పైకి ఎగిరినాయి. ఆ పైకి ఎగిరి మళ్ళీ ఆంజనేయ స్వామి మీదే పడుతున్నాయిట. పుష్పవర్షమగుచు పూలు గురియా. అది ఎట్లా ఉందంటే ఆకాశంలో వెళ్ళే ఆంజనేయుడిని చూసి పైనున్న దేవతలందరూ కూడా పూల వర్షం కురిపించినట్టుగా ఉన్నదిట. ప్రసబలతికల భాషించు గిరివోలే. ఆయన ఎట్లా ఉన్నాడంటే ఇంకా ఈ చెట్ల కల్లుకోనున్న కొన్ని తీగలు ఆ వేగానికి ఆ చెట్ల నుంచి పీక్కొని వచ్చి ఈయన ఒంటికి చుట్టుకున్నట్టుగా ఉన్నాయిట. ఆ పూలు ఆయన ఒంటి మీద కొండ మీద పడి రాలుతుంది. హనుమ వెలిగే ఆ విహాయసమున, ఆ విహాయసంలో వెలిగిపోతూ ఉన్నాడు, ఎక్కడ ఆగట్లేదు, జంధ్యామారుతం పోయినట్టు పోతున్నాడు అనమాట. అసలు అది అందుకే ఆయనకి ప్రాభంజని అని పేరు. ప్రభంజనుడు అంటే ఆంజనేయ స్వామి, ప్రభంజనుడు అంటే గాలిదేవుడు కొడుకు ప్రాభంజని. అసలు నిజంగా ఈ ప్రాభంజన ఒక ప్రభంజనం లాగా దూసుకొని పోతున్నాడు. కార్య యొక్క ఆలోచన తప్ప, చేయాల్సిన పని తప్ప, లంకకు వెళ్ళాలి, సీతను చూడాలి తప్ప పక్కన చెట్లు వస్తున్నాయా, కొండలు వస్తున్నాయా, మీద పూలు పడుతున్నాయా, సముద్రంలో అలలు వచ్చి తన పొట్టకే తాగుతున్నాయా, ఏమీ లేదు. లక్ష్య సాధన మీద ఉన్న ఏకాగ్రత ఇక్కడ మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఏ పని చేయాలన్నా అంత ఏకాగ్రత కనబరిస్తే అందులో మనం విజయ సాధకులు అవుతాం. ఇక కపివీరునొద్ధతి గగనాంచల మెగయు వార్ధిలహరులాయే వారిదాళి. ఆ కపివీరుడి యొక్క ఉద్ధతికి గగనాంచల మెగయు, ఆకాశానికి ఎగిసినటువంటి వార్ధిలహరులాయే వారిదాళి. ఈయన వెళ్తుంటే ఆ వేగానికి సముద్రం అలలు కూడా లేచిన అల ఇట్లా వచ్చి భూమి దగ్గరికి రావాల్సింది, లేచిన అలలు ఇంకా పైకి లేస్తుంటే అవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఆకాశంలో మేఘాలు కమ్మినయ్యా. ఆకాశంలో ఇప్పుడే వర్షించడానికి ఏర్పడినటువంటి మేఘాల్లాగా నల్లగా కనపడుతున్నాయిట, నీళ్లతో నిండి. ఇవి సముద్రం నీళ్లే. వాయుసుతు గనక వాతాసనావళివైన చేయునయోహ వణకసాగే. ఆ ఆంజనేయుడిని చూడటానికి పాములు, సముద్రంలో ఉండే విషసర్పాలు కానీ, పరిసరాల్లో విషసర్పాలు కానీ ఆయన చూడటానికి భయపడుతున్నాయి. పైకి వచ్చి అన్నీ చూస్తున్నారు, దేవతలు కూడా చూస్తున్నారు. ఇతనెవరో రామకార్యం సాధించడానికి వెళ్తున్నాడని వింతగా అందరూ చూస్తున్నారు, ప్రకృతి చూస్తున్నది. ఆ వెళ్ళేటటువంటి వాడిని
ఒక పాములు మాత్రం చూడటం ఆపేసినట. ఎందుకంటే ఇతడు గరుత్మంతుడికి మించి వేగంతో వెళుతున్నాడు. మనకి శత్రువైనటువంటి నాగజాతికి శత్రువైనటువంటి గరుత్మంతుడి వేగాన్ని మించి ఉన్నది ఇతని వేగం. ఆయన వేగాన్నే మనం తట్టుకోలేక దాక్కుంటామే, ఇక ఈ వేగాన్ని ఎక్కడ తట్టుకుంటామని ఆ నాగుపాములన్నీ కూడా అసలు బయటికి రాకుండా, ఆంజనేయ స్వామి చూడకుండా ఆ సముద్రం నీళ్లల్లోనే కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయిట. మారుతి ఇటు దశ మార్తాండుడా దిశ, జాగ్రత్తగా వినాలి. మారుతి ఇటు దశ, మార్తాండు ఆ దశ. సూర్యుడు తూర్పు నుంచి పడవటకు వస్తున్నాడు, ఆంజనేయుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్నాడు. క్రాసింగ్ జరుగుతుంది, చూసారా? ఉత్తరం నుంచి దక్షిణానికి ఆంజనేయుడు వెళ్తున్నాడు, తూర్పు నుంచి పడమటకి సూర్యుడు వస్తున్నాడు. ఇటు నుంచి ఆంజనేయుడు ఇట్లా పోతుంటే అట్నుంచి సూర్యుడు అట్లా వస్తున్నాడు. మనోహరమైనటువంటి దృశ్యం. ఆ సూర్యుడు చండమార్తాండుడై వెలిగిపోతున్నాడు, ఈయన అంతకంటే వెలిగిపోతున్నాడు ఆకాశంలో ప్రయాణిస్తూ. అట్లా మారుతి ఇటు దశ, మార్తాండుడా దశ. తూర్పు నుంచి పడమరకి సూర్యుడు, ఉత్తరం నుంచి దక్షిణానికి ఆంజనేయుడు. ఇట్లా ఈయన వెళ్తుంటే ఆయన అట్లా వస్తున్నాడు. చూడటానికి చాలా బాగుందిట. తండ్రి సహకరింప తపనుండు వింతగా. ఇక తండ్రి సహకరించాడు. ఆయన అక్కడ అంత వేగంగా పోవడానికి వాళ్ళ నాయనకి అక్కడ ముందుగా నమస్కారం చేశాడు కదా. ఆ గాలి దేవుడు, వాయుదేవుడు సహకరించాడు. నా బిడ్డ వెళ్తున్నాడు, రామకార్యం కోసం వెళ్తున్నాడు, ఈ కార్యం సాధిస్తే మంచి యశస్కుడవుతాడు, చిర యశస్కుడవుతాడు, మహాపూజ్యుడవుతాడు. యావత్ భారతదేశం, యావత్ సృష్టి ఉన్నంత కాలం, రామాయణ కథ చెప్పుకున్నంత కాలం నా బిడ్డని చెప్పుకుంటారు కదా అని చెప్పి ఆ తండ్రి వాయుదేవుడు సహకరించాట. తపనుండు వింతగా సీత కిరణుడగుచు చెలిమినీయ. ఇది మరి ఎంత వేడి, అంత ఎత్తున వెళ్తున్నాడు. ఇటు సూర్యుడు వస్తున్నాడు తన యొక్క విధి నిర్వహణలో, ఈయన ఇటు వెళ్తున్నాడు తన యొక్క కర్తవ్య నిర్వహణలో. ఆ వెళ్ళేటప్పుడు ఆ సూర్యుడి యొక్క భయంకరమైనటువంటి వేడికి కొంచెం దగ్గరలోనే ఉంటాడు కదా మనకి. అంటే భూమి నుంచి దాటాడంటే కొంచెం ఇంకా కిరణాల మీద పడటానికి దగ్గరగా ఉంటాడు కదా. అట్లాంటప్పుడు ఈయనకి చెమటలు పట్టకుండా, శరీరం అలసిపోకుండా తపనుండు వింతగా ఏం చేశాడు? సీత కిరణుడగుచు. ఇతను వెళ్ళేది మావాళ్ళ పని కనుక, మా సూర్యవంశీయుల పని కోసమేగా. ఇతన్ని నేను బాధ పెడితే ఏం బాగుంటుంది, ఎండ ఎక్కువ చేసి చెమటలు పోయించి అలసిపోతాడు, వేగం తగ్గిపోతుంది అని సూర్యుడు ఆలోచించి చల్లగా మారాడు. శీతకిరణుడైనాడు, సూర్యుడే చంద్రుడైనాడు. చంద్రుడిలాగా చల్లగా వెన్నెల కురిపిస్తుంటే ఆంజనేయ స్వామికి ఆ గాలిలో పోతుంటే ఆ చల్లటి వెన్నెల ఒంటికి తగులుతుంటే ఆ భయంకరమైనటువంటి ఆ పృథు శరీరానికి, ఆ పెద్ద శరీరానికి ఎంత హాయిగా ఉందో. పోతూనే ఉన్నాడు. అంబుదముల వెడలు అమృతాంశుని ఓలే. ఎట్లా పోతున్నాడు? మేఘాల మాటున ఉన్నటువంటి చంద్రుడు వస్తాడే, శరత్కాలంలో తెల్లటి మేఘాల వెనక ఉన్నా, అట్లానే వర్షాకాలంలో నల్లటి మేఘాల వెనక ఉన్నా, వాటిని అవి పోతూ ఉంటే వాటి మధ్యలో నుంచి చంద్రుడు అప్పుడప్పుడు తొంగి చూసుకుంటూ అట్లా అట్లా వచ్చిపోతూ ఉంటాడే. అట్లా ఈయన పోతుంటే మేఘాలు పక్కనే, మేఘాల్లో నుంచి పోతున్నాడు. ఒక్కొక్క చోట మేఘంలోకి పోయినప్పుడు కనపడ్డు కదా, సూర్యుడు కానీ చంద్రుడు కానీ మేఘంలోకి పోయినప్పుడు కనపడ్డే. అట్లానే ఈయన కూడా ఒక్కొక్కప్పుడు కింద వాళ్ళకి కనపట్టలేదు, ఎందుకంటే మేఘాల్లోకి పోతున్నాడు, మేఘాల్లో దూసుకుపోతున్నాడు. మేఘాల్లో అడ్డమే ఉండదు కదా, అది పొగ పదార్థమే కదా, అందులో నుంచి దూసుకొని పోతూ ఉన్నట్ట. అంబుదముల బెడలు అమృతాంశుని ఓలే మెరస్య హనుమా సాగు మింటి త్రోవా. అమృతాంశుల్లాగా, చంద్రుల్లాగా ఆ హనుమ తాను వెళ్ళే గగన మార్గంలో మెరుస్తున్నాడు ఆ సూర్యకిరణాలు పడి. అసలు విపరీతమైనటువంటి మెరుపు మెరుస్తున్నాడు. అసలు ఇదేమిటి, ఎవరైనా ఇట్లా వెళ్తున్నాడేమిటి అన్న ఆశ్చర్యంగా అందరూ చూసేటట్టుగా మెరసే హనుమ సాగు మింటి త్రోవా. హనుమంతుడు బాగా మెరిసిపోతూ ప్రయాణం చేస్తున్నాడు. ఇట్లా 100-150 యోజనాల దాకా వెళ్ళాడు. ఇంతలోకి ఒక సాత్వికమైన ఆటంకం వచ్చి, ఒక ఆటంకం ఏర్పడ్డది. అదేమిటంటే, ఈయన వెళుతూ ఉంటే మైనాకము అనేటటువంటి ఒక పర్వతం పైకొచ్చి సముద్రంలోని
దారికి అడ్డమైంది. దూరం నుంచి ఆంజనేయ స్వామి చూశాడు. ఎవరు నువ్వు, ఎందుకు అడ్డం వస్తున్నావు అన్నాడు. అయ్యా, నా పేరు మైనాకుడు అంటారు. మీరు బయలుదేరిన బృహత్ కార్యం నాకు తెలిసింది. పూర్వం మీరు ఒకసారి మాకు మంచి సహాయం చేస్తున్నారు. కాబట్టి మాకు చేసినటువంటి సహాయం వలన ఇప్పుడు ఇంత శ్రమగా వెళ్ళేటటువంటి మీకు కాసేపు విశ్రాంతి ఇచ్చి నా మీద కాస్త ఏదో పలహారం పెడదామని, అంతకంటే ఏమీ కాదు. ఈ మైనాకుడు ఎవరు? హిమవంతుని కొడుకు. హిమవంతుని కొడుకు, పార్వతీదేవికి సోదరుడు. ఒకసారి ఈ కొండల రెక్కలన్నీ తగ్గొట్టేటప్పుడు దేవేంద్రుడు హిమవంతుడు ఈ మైనాకుడిని కనపడకుండా దాచిపెట్టాలనుకున్నాడు. ఎక్కడైనా పట్టుకుంటాడని తీసుకొచ్చి సముద్రుడిని శరణు వేడితే సముద్రుడు ఏం పర్వాలేదులే నాలో ఉంచు అని సముద్రుడు కప్పేశాడు మైనాకుని. ఆనాడు మీరు చేసినటువంటి మేలు వలన, మీ తండ్రి చేసిన మేలు వలన, మీ వాయుదేవుడు మీ నాన్నగారు చేసిన మేలు వలన అక్కడి నుంచి నేను వచ్చి ఇక్కడ ఈ సాగరం మధ్యలో దాక్కోగలిగాను, ఇంద్రుడి బారి నుంచి రక్షించుకోగలిగాను. కాబట్టి ఆ కృతజ్ఞత చూపించాలనిపించింది. మీ వెళ్తుంటే వాయుపుత్రులు కదా, వెళుతుంటే మీకు నేను కృతజ్ఞతగా ఏమీ లేదు, ఒక్క 10 నిమిషాలు నా దగ్గర కూర్చో, నా మీద విశ్రాంతి తీసుకోండి, చాలా అలసిపోయినారు, కాసేపు ఎప్పుడో బయలుదేరారు, కాస్త విశ్రాంతి తీసుకొని ఏ పండో ఫలమో ఇస్తాను, స్వీకరించి సంతోషంగా మళ్ళా మీరు వెళ్ళుదురుగానన్నట్ట. మైనాకు గడచిన మారుతి గమనంబు నిలువరించడు కాంక్ష నిర్జరాళి. ఇక ఈ మైనాకుడు ఎట్లా వచ్చాడు మనకి? ఇక్ష్వాకు తిలకుని ఇంటిని వెదుకంగా సాగు హనుమగా అంచి సాగరుడు సముద్రుడు తన మీద వెళుతూ ఉండేటటువంటి హనుమంతుడిని చూసి సముద్రుడు అనుకున్నట్ట, సాగర వైభవ సంప్రాప్తమది నాకు వంశ జన్ముల ఎలమిదలప. అసలు నా పేరు సాగరుడు అనడానికి ఆనాడు భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వలన సగరపుత్రుల యొక్క ఆ ఎముకలు కండ అవన్నీ పడి ఉన్న చోట ఆ సగరపుత్రులకి ఉత్తమగతులు కల్పించడానికి భగీరథుడు గంగని తెచ్చాడే, మనం చెప్పుకున్నాం. ఆ భగీరథుడు గంగని తెచ్చాడు. ఆ భగీరథుడు ఈ వంశం వాడే. ఈ వంశం వాడు తెచ్చినటువంటి గంగ వలన నేను పునీతుడినైనాను కదా, మా పూర్వీకులు పునీతునైనారు కదా అని సాగరుడు తన సాగర వైభవ సంప్రాప్తమది నాకు వంశ జన్ముల ఎలమిదలప. నాకు ఇంతటి వైభవం, సాగరం అంటే మామూలుగా ఉంటుంది ఆ సముద్రం, మనందరం చూస్తే ఉన్నాగా. ఎంత పెద్దదో పదానికి పారావారము అని పేరు. పార అవారం అంటే ఒడ్డు ఎక్కడో తెలియదు, ఇంతవరకు అని తెలియదు. మళ్ళా ఎక్కడో ఏ దేశమో ఏ నేలో తగిలితే తప్ప ఇంత ఉంది. ఒక నదికి ఉన్నట్టు అవతల గట్టు తెలియదు, ఒక చెరువుకున్నట్టు అవతల తీరం తెలియదు, ఒక కాలువకున్నట్టు పక్క గట్టు తెలియదు. కానీ అపారమైనటువంటి వ్యాపించి ఉంటుంది కాబట్టి పారం తెలియదు కాబట్టి పారావారం అంటారు దాన్ని. ఆ సాగర వైభవ సంప్రాప్తమది నాకు. సాగరం అంటే మనం ఏదో పైన చూస్తూ బ్లూ నీళ్లు ఉప్పు నీళ్లు అనుకుంటాం. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మత్స్య సంపద, రత్న సంపద, తర్వాత గవ్వలు, శంఖాలు, అసలు దాని నుంచి వచ్చేటటువంటి సంపద దేశాలకు ఎంత వృద్ధిలోకి తీసుకొస్తుందో. అందుకే సాగర తీరంలో దేశాలకు ఉంటుంది, కొన్ని దేశాలకి ఆ మత్స్య సంపద కానీ ఇతరత్ర సాగరం నుంచి వచ్చే సంపద కానీ మన రాష్ట్రానికి కూడా 973 కిలోమీటర్లు ఉంది సాగర తీరం. ఎక్కడ తాడ దగ్గర నుంచి శ్రీకాకుళం దాటిన దాకా ఆ 973 కిలోమీటర్ల సాగరంలో మళ్ళా లోపలకు ఒక 20-30 కిలోమీటర్లు ఉండే సంపదని, ఆ ప్రకృతి సంపదని ఆ రాష్ట్రం వాళ్ళు తీసుకోవచ్చు. దాన్ని వృద్ధి చేసుకుంటే బోలెడు సంపాదన. అట్లాంటి ఇక సాగరం కూడా చాలా గొప్పది. సాగర వైభవ సంప్రాప్తమది నాకు వంశ జన్ముల ఎలమిదలప. నాకింతటి వైభవం, నన్ను సాగరుడుగా నిలిపారంటే, నన్ను ఇంత గొప్పవాడిని చేశారంటే ఈ యనవంశులు చేసినటువంటి సహాయమే కదా అని ఆనాటి కాంక్షను ఈనాట హనుమదీర్చే వారిదవు కైంకర్య వలతి గూర్చి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా,
నాకు ఈ ఇనవంశపురాజులు ఇంత మేలు చేశారు, వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేకపోయినాను, కానీ ఎప్పుడన్నా నా యొక్క ప్రాంతానికి వాళ్ళు వస్తే సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మంచి ఫలహారం ఇవ్వాలి అని అనుకున్నాను, కానీ ఇంతవరకు అది లభ్యం కాల. వాళ్ళు రాకపోయినా వాళ్ళ పని మీద ఒక మహానుభావుడు వెళ్తున్నాడు, ఇతన్ని కాస్త అతిథి మర్యాద చేద్దాం, ఇతనికి ఆనాటి కాంక్షని ఈనాడు తీర్చుకుందామని, ఇప్పుడు ఇతనికి సేవ చేస్తే వాళ్ళకి సేవ చేసినట్టే అవుతుంది కదా అని అతనేం చేశాడు, సాగరుడు తన యందు దాచినటువంటి మైనాకుడిని పిలిచాడు. మైనాక, సాగరం మీద ఆంజనేయుడు పోతున్నాడు, నువ్వు అడ్డం నిలబడు, కాసేపు ఆగుతాడు, నిలబడి మనం ఏదో పలహారం ఇద్దాం, విశ్రాంతి తీసుకుంటాడు. నా యందు దాచిన నగపుత్రు ప్రేరింతు రామదూతకునై విరామమీయ. నా యందు దాచారు అన్నాడు. ఎవరిని? మైనాకుడిని, పార్వతీదేవి సోదరుని. అతన్ని ప్రేరేపణ చేస్తా. ఏమని ప్రేరేపిస్తా? రామదూతకునై విరామమీయ. రామదూత, శ్రీరామదూతం శిరసానమామి. మకుటరత్నకాంతి మధితమిస్త్రం శ్రీరామదూతం శిరసానమామి. అరుణోదయ రుచిరానన కమలం శ్రీరామదూతం శిరసానమామి అంటామే, అట్లాంటి నా యందు దాచిన నగపుత్రు ప్రేరింతు రామదూతకునై విరామమీయ. ఆ రామదూతకు విరామమీయటానికి మైనాకుడిని పైకి పంపిస్తా అన్నాడు. అనగా మైనాకుడు ధతిని నభమునగయ అడ్డం వచ్చేసాడు. వెళ్ళే ఆంజనేయ స్వామికి ఆటంకం ఏర్పడ్డది. ఇది సాత్విక ఆటంకం, పెద్ద ఇబ్బంది ఏం కాదు. వచ్చాడు. వాయుస్థుతూ నుండు భేదింపవాని శిఖరి. ఎవరు? ఎందుకు అడ్డం వస్తున్నావు? నేను రామకార్యం మీద వెళ్తున్నా, నా శక్తి మీకు తెలియదు, అనవసరంగా నాతో పెట్టుకోవాకండి, నన్ను లేనిపోంది కోపగ్రస్తుని చేయవాకండి, ఊరుకోండి, నేను దానికి అడ్డం తొలగండి అని మైనాకుడిని ముందు ఎవరో అడ్డం వస్తున్నాడు అనుకొని హనుమ హెచ్చరిక చేశాడు. ఎదిరి కాదిది, అయ్యా అట్లా అనుకోవాకు, ఎదిరి కాదిది, నిన్ను ఆపడానికి కాదు, కపివీరు విరతి కొరకే, నీకు విశ్రాంతి కోసమే ఆపుతున్నా. నిన్ను ఎదిరించాలనో, నిన్నేదో సాధించాలనో, నిన్నేదో ఇబ్బంది పెట్టాలో అన్నా కాదు. ఎదిరి కాదిది కపివీరు విరతి కొరకే, నీ యొక్క విరామం కొరకే, నీకు విశ్రాంతి కొరకే అనడు అద్రుజ స్పృశించి హనుమయేగే. ఆ హనుమ ఆ అద్రిజుణ్ణి, ఆ హిమవంతుడి పుత్రుడైనటువంటి మైనాకుడిని శభాష్ మెచ్చుకున్నా, నీ భక్తిని మెచ్చుకున్నా, నీ కృతజ్ఞతని మెచ్చుకున్నా, మీకు చేసిన మేలు మర్చిపోకుండా సాగరుడు నువ్వు చేస్తున్నటువంటి సహాయానికి సంతోషిస్తున్నా, కానీ నేను ఇప్పుడు ఎక్కడ ఆగను. సీతను చూసిన తర్వాతే నేను ఆగటం అనేది జరుగుతుంది. అంతవరకు కూడా నేను ఎక్కడ ఆగకుండానే వెళ్ళాలి, అది నా నియమం. నేను పెట్టుకున్నటువంటి లక్ష్య సాధన అయిన తర్వాతే నేను ఆగేది, కనుక నేను ఎక్కడ ఆగనయ్యా అన్నాడు. అద్రి పిలుస్తున్నాడు, నేను ఆగను, ఇదిగో నువ్వు వచ్చావు సంతోషం అని ఒక్కసారి అతని భుజాన్ని నిమిరి శుభం కలుగుగాక నీకు, అడ్డంలే అన్నాడు. అతను కూడా సరే మీకు వీలైతే వచ్చేటప్పుడు ఆగండి అని అడిగాడు. తప్పకుండా వీలైతే, నేను సీతను చూస్తే వస్తూ ఉన్నప్పుడు ఆ సంతోషం నీ మీద ఆగుతా, ఏం ఇబ్బంది పడవాకు, అసలు నువ్వు ఇప్పుడు ఏదో కేవలం ఫలాహారం అంటున్నావు, భోజనమే చేసి వెళ్తా, కాస్త అడ్డు తప్పుకో అని అంటే మైనాకుడు పక్కకి తొలిగాడు, సాగిపోతూ ఉన్నాడు, ప్రాభంజని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో కొంత దూరం మళ్ళా వెళ్ళాడు, ఇంకొక 200 యోజనాలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈసారి చాలా పెద్ద ఆటంకం వచ్చింది. ఇది సాత్వికమైన ఆటంకం కాదు, రాజసమైనటువంటి ఆటంకం, రజోగుణానికి సంబంధించిన ఆటంకం. ఇందాకొచ్చింది సత్వగుణానికే సంబంధించిన ఆటంకం. సాత్వికంగా వచ్చింది, సాత్వికంగా నిరసించాడు, తొలగిపోయింది. కానీ ఇప్పుడు రజోగుణ ప్రధానమైనటువంటి ఒక పెద్ద ఆటంకం వచ్చింది. అదేమిటంటే మైనాకు గడచిన మారుతి గమనంబు నిలువరించెడు కాంక్ష నిర్జరాళి. మైనాకుడిని దాటి వెళ్తున్నాడు. దేవతలు అనుకున్నారు ఇతన్ని ఒకసారి మనం పరీక్ష చేయాలి, ఇతను రామకార్యం కోసం వెళుతున్నాడు, ఇతనికి ఈ కార్యం చేయడంలో ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఏకాగ్రత ఉంది, ఎంత నిష్ఠ ఉన్నది ఏమిటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం
అంటే వాళ్ళు ఆటంకం కలిగించడానికి కాదు, ఒకసారి అసలు ఇతని యొక్క శక్తి ఎంతో మనం పరీక్షించాలనుకున్నారు. ఎవరు? ఆకాశంలో దేవతలు. వాళ్ళు చూస్తున్నారు, ఇతను బయలుదేరి దగ్గర నుంచి అందరూ గమనిస్తున్నారు. నాగమాత సురసను ఆపావని మృంగ వేడుకొనుతు నిల్ప వేల్పు పదము. వాళ్ళందరూ కలిసి ఒక ఆవిడని పిలిచి, సురస అని ఒక నాగమాతని పిలిచి, నువ్వు ఒక పని చెయ్యి, ఆంజనేయ స్వామి వెళ్తున్నాడు, ఆయనకి అడ్డం తగలాలి, అతన్ని కబళించాలి, అతని యొక్క ఏకాగ్రత మేము పరిశీలించదలుచుకున్నాం, నువ్వు అడ్డం తగల ఆపేయి చూద్దాం అని నాగమాత సురసను ఆపావని మృంగ వేడుకొనుతు నిల్ప వేల్పు పదము. ఓ సురస, ఆమె పేరు సురస. సురస, నీవు అడ్డం నిలబడు. మైనాకుడు అక్కడ అడ్డం వచ్చాడు, కానీ సాత్వికంగా తొలగించుకొని వచ్చాడు. చాలా బుద్ధిమత వరిష్ఠుడు, ఎదురై నిగ్రహం కలిగినవాడు, ఏ చేపల జానికి లొంగడు. కాబట్టి నువ్వు అక్కడ దాటుకొని వచ్చాడు, ఇక్కడ ఆటంకం ఏర్పరచాలి అని. ఏమిటి నువ్వు చేయాల్సింది? వచ్చినటువంటి ఆంజనేయుని నోరు తెరిచి మింగేసా. ఎదురుగా వస్తున్నాడుగా, నోరు తెరిచి ఎదురుగా రాగానే గుడుక్కుని మింగే అని చెప్పారట. కౌసలేయుని దూత కాకోలముల మాత దేహము నాస్యము దిట బెనుప. అక్కడ దాకొచ్చాడు. వచ్చేసరికి అడ్డం నిల్చుంది, బాగా ఆస్త్య గహ్వర గుహలాంటి నోరు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు? నన్ను సురస అంటారు. ఎందుకు ఇక్కడ ఉన్నావు? నిన్ను మింగాలి, నిన్ను మింగడమే నా పని. నువ్వు నన్ను దాటుకొని వెళ్ళగలవా? అంత వీరుడవా? అంత వీరుడువా? అంతగా నన్ను దాటుతావా? నిన్ను ఇక్కడే మింగేస్తా అని హెచ్చరించి అడ్డు తగిలి నించుంది. నువ్వు నన్ను మింగుతావా? నిన్నే. అది నీ వలన కాదు అన్నాడు. నా వలనే అవుతుంది. నీ వలన కాదు, నా వలనే అవుతుంది. అవుతుందా? సరే, ఇప్పుడు నువ్వెంతున్నావు అని ఒక్కసారి దాన్ని చూసి హనుమంతుడు తన శరీరానికి ఇంకా 4 ఇంతలు పెంచాడు. అప్పుడు దాని నోరు చిన్నదైపోయి, ఓ అణిమా గరిమా లఘిమా మహిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈ సత్వం వసిత్వం అష్టసిద్ధులున్నాయని నిన్ననే చెప్పుకున్నాం. అష్టసిద్ధికే నవనిధి దాత అని చదువుతారు కదా హనుమాన్ చాలీసులో. అష్టసిద్ధులు ఉన్నాయి. పెద్దవాడు కాగలడు, చిన్నవాడు కాగలడు. కొండంత అవుతాడు, చిన్న గోలి అంతగా మారుతాడు క్షణంలో. కనుక హనుమంతుడు పెరిగేసరికి అది నువ్వు పెరుగుతావా అని తను ఇంకా పెరిగి పెద్ద నోరు చేసి, ఆంజనేయుడు ఇంకా పెరిగి మళ్ళా పెద్ద శరీరం చేసి, పెంచు నీ నోరు, ఎంత పెంచుతావో పెంచు. అది పెంచుతున్నది నోరు, ఈయన శరీరం పెంచు. ఎంత ఏది చేసినా కూడా ఆ నోట్లో పట్టే అంతగా అది నోరు తెరవలేకపోతుంది, పెద్ద శరీరం. కోసలేయుని దూత కాకోలముల మాత దేహము నాట్యము దిట్ట బెనుపు. ఇద్దరు పోటీ పడి పెంచుతున్నారండి శరీరాల్ని. నేను పెరుగుతా చూడు, నేను పెరుగుతా చూడు, నేను మింగుతా చూడు, నువ్వు మింగలేవు చూడు అని శరీరాలు పెంచుకుంటూ పోతున్నారు. దేవతలందరి పైనుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది? పట్టుకుంటారు. అది సరస మింగేస్తుంది ఆంజనేయుడు మింగేస్తుంది. దీని వల్ల కాదు, కానీ ఏదో మనం రాముడి కార్యానికి వెళ్తున్నాడని సంతోషపెట్టడం తప్ప ఈ శక్తి చాలదు అని వాళ్ళు అక్కడ ఆనందం అనుభవిస్తున్నారు. కానీ అది ఆనందం కేవలం తాత్కాలిక ఆనందం కోసమే కాదు, తర్వాత మళ్ళీ సహకరిస్తారు. రామకార్యం అని. కనుక వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు పెంచుకుంటున్నారు. లాంగూల దేహుండు లఖిమంపు సిద్ధిని సొరస నోటను చేరి మరలిరాగా. ఇక్కడ లఘిమం వాడాడు, అష్టసిద్ధుల్లో లఘిమా వాడాడు, లఘిమా సిద్ధిని వాడాడు. దాన్ని బాగా పెరగనిచ్చి ఒక్కసారి క్షణంలో ఈయనంత అయినాడు. ఈయనంతే అయింది. అది అట్నే నోరు తెరుచుకొని చూస్తుంది. ఆస్త్యగాహ్వరం ఎంత ఉంది ఆ నోరు? పిడుగురాళ్ళ పట్టణం అంత ఉంది అని అది ఇట్లా నోరు తెరిచి ఉండగానే ఈయన పెంచి మళ్ళీ ఒక్కసారి ఇంతగా మారి దాని నోట్లోకి వెళ్ళాడు, బయటకు వచ్చేస్తాడు. దాని నోట్లోకి వెళ్ళాడు, బయటకు వచ్చేస్తాడు. నువ్వు నన్ను మింగాలన్నావు, మింగావు కదా, అయిపోయిందిగా ఆ పని, వెళ్ళు. దానికి అసలు ఏం అర్థం కాల.
ఇదేంటి, నేనేమనుకున్నాను, ఇతను ఏం చేశాడు, నేను మింగాలనే అడ్డం పడ్డా, కానీ లోపలికే వచ్చాడు, బయటికి మింగినట్టు అయింది, మింగనట్టు అయింది. ఓ నాయనో మహానుభావ, సామాన్యుడు కాదయ్యా అనుకున్న. లాంగూల దేహుండు లఘిమంపు సిద్ధిని సొరస నోటను చేరి మరలి క్షణంలో ఇట్లా లోపలికి పోయినాడు, బయటకు వచ్చాడు, ఎదురుగా నిలబడ్డాడు. మింగావు, ఈ పని అయిపోయింది వా అన్నాడు. ఇక అదేం చేస్తుంది, దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎంత తెలియగలవాడు, ఎంత మిగధావి అని ఆశ్చర్యపోయి, అబ్బురమ్మునంది ఆనాగ జననియు ఆశ్చర్యపోయింది. ఓ, నాకెవరు ఇట్లాంటి వాళ్ళు తగలలేదే ఇంతవరకు అని ఆశ్చర్యపోయింది. జయము హనుమ కనుతు సాగిపోయే, జయం జయం జయం, నువ్వు నా పరీక్షలో గెలిచావు, జయం, నీ వెళ్ళే కార్యం సాఫల్యం అవుతుంది, నీకు జయమే కలుగుతుంది, జయమగుగాక అని సురస కూడా దీవించి వెళ్ళిపోయింది. అష్టసిద్ధి వస్తుడాంజనేయుని చెంత గంతులే ఎదగుని గగన చెరులు కవి అంటున్నాడు. అష్టసిద్ధి వస్తుని ఆంజనేయుని చెంత గంతులే ఎదగుని గగన చెరులు. ఆంజనేయుడు ముందు కుప్పి గంతులా, ఇదే సామెతగా నిలబడ్డది మనకి. వాడి ముందు నువ్వు కుప్పి గంతులే బాకురు లేనిపోయింది, నువ్వు చాలవు అంటామే. హనుమంతుడి ముందు కుప్పి గంతులా, ఆంజనేయుడి ముందు కుప్పి గంతులా అనేది ఇదే ఏర్పడటానికి కారణం. అంటే ఆయన ముందు ఈ దేవతలు కుప్పిగంతులు అయిపోతారా, ఆయన ఎంత గొప్పవాడు, సాక్షాత్తు శివుడి అంశతోటే జన్మించినటువంటి వాడు. ఆయన ముందు వీళ్ళ కుప్పిగంతులు, కప్పదాట్లు పనిచేయు. ఇక వెళ్తున్నాడండి, రాముడికి జయం పలుక్కుంటూ వెళ్తున్నాడు. జయమంత్రం చదువుకొనే లేచాడు పైకి. సూర్యుడు చంద్రుడు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి ఇక జయమంత్రం చదువుతున్నాడు. ఏమని, జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితం. దాసోహం కోసలేంద్రశ్చ రామశ్చాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహతాం మారుతాత్మజః. దాసోహం కోసలేంద్రశ్చ రామశ్చాక్లిష్టకర్మణః హనుమా శత్రుసైన్యానాం నిహతాం మారుతాత్మజః. జయం, ఇవి జయ శ్లోకాలండి, జయమంత్రం అంటారు. 5 శ్లోకాలు ఉంటాయి. అసలు మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ చదువుకొని వెళ్తే ఇక నిర్విఘ్నంగా పనులు అయితే చాలా మంచిది. అట్లాంటి జయమంత్రం చదువుతున్నాడు, జయం పలుకుతున్నాడు. రాముడికి జయం, సుగ్రీవుడికి జయం. జయత్యతిబలో రామో, రాముడికి జయమగుగాక. లక్ష్మణశ్చ మహాబల, సుగ్రీవుడికి జయమగుగాక. తర్వాత జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో, రాముడికి జయమగుగాక, లక్ష్మణుడికి జయమగుగాక, మా రాజు సుగ్రీవుడికి జయమగుగాక. తనకి జయం కావాలని కోరుకోవట్ల, వాళ్ళకి జయమగుగాక. వాళ్ళు జయమై బాగుంటే తను బాగుంటుంది, అందుకని వాళ్ళకి జయమగ్గా. ఇంకా తర్వాత అంటున్నాడు, దాసోహం కోసలేంద్రశ్చ, నేను దాసుణ్ణి కోసలేంద్రుడికి. రామశ్చాక్లిష్ట కర్మణః, రాముడు నియమించినటువంటి పని మీద రామకార్య సాధన కోసం వెళుతున్నా. హనుమాన్ శత్రు సైన్యానాం నిహతాం మారుతాత్మజ, శత్రువులు అడ్డం వస్తే చంపుకుంటూ వెళ్ళేటటువంటి మారుతాత్మజుణ్ణి. నాకు జయమగ్గుగాక, నాకు జయమగ్గాక, రాముడికి జయమగ్గాక, లక్ష్మణుడికి జయమగ్గాక, సుగ్రీవుడికి జయమగ్గాక అనుకుంటూ జయమంత్రాలు చదువుకుంటూ సాగి అట్లా పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే దగ్గరగా ఇంకా ఒక 60-70 యోజనాలు ఉందనంగా ఒక బ్రహ్మాండమైనటువంటి మెరుపు మెరుస్తూ కనపడుతున్నది. మెరుపులు వెదజల్లుతున్నాయి, బంగారు శిఖరాలు కనపడుతున్నాయి. ఆ వెలుగు సూర్యుడు కాంతిపడి అవి ప్రతిఫలించి ఆకాశంలో ఒక వెలుగులాగా కనపడుతున్నాయి. ఏమిటో పెద్ద ఎత్తైన కట్టడాలు కనపడుతున్నాయి. అక్కడి నుంచి చూశాడు ఒక్కసారి. చూసేసరికి ఓహో, చాలా వచ్చాను, అదే కామోస్ లంక, నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి అని అనుకుంటూ సాగుతూ ఉన్నాడు. ఆ సాగేటటువంటి వాడు ముందుకు అసలు వెళ్ళలేకపోతాడు. ఒక చోట ముందుకి చొచ్చుకొని పోతున్నాడు.
వెళ్ళలేకపో ఊపిరంతా బిగబట్టి కదులుతున్నాడు, ఆగిపోతున్నాడు. ఏమిటిది, ఏదో ఇబ్బంది ఏర్పడ్డదే శరీరానికి అనుకొని చూసుకున్నాడు. ఏమీ లేదు, శరీరం బాగానే ఉంది, కానీ ముందుకు వెళ్ళలేకపోతుంది. వెనక నుంచి ఎవరో చేతులు కాళ్ళు పట్టుకొని కిందకి గుంజుతున్నట్టు అనిపించింది కాసేపటికి. ఎవరో నన్ను గుంజుతున్నారు, ఎవడో ఒక అదృశ్య శక్తితో నన్ను లాగుతున్నాడు కిందకి, నన్ను ముందుకి కదలనివ్వడం లేదు, నన్ను ముందుకి కదలనివ్వడం లేదు, ఎవరో ఆపుతున్నారు అని ఒక్కసారి పరిశీలనగా చూశాడు చుట్టూ కింద మొత్తం. సురసదీవనంది సరభసోత్సాహుండై కడలిని లంకించు కపివరుణ్. సురసదేవనిచ్చిందిగా, నీకు జయం అవుతుంది పో అని. దాంతో ఇంకా ఉత్సాహం పెరిగింది. ఆహా, నాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, మైనాకుడు మర్యాద చేస్తానన్నాడు, సురస కూడా మంచి దేవనిచ్చింది, నాకేం పర్వాలేదు, అంతా జయమే అనుకొని జయమంత్రాలు చదువుకుంటే అట్టహాసంగా వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అవాంతరం ఏర్పడ్డది. కడరిని లంకించు కపివరుండు గారుత్మతు నిమించు గమన వేగం మన గగనంబు నేగు చుగ్రక్కునాగా. ఒక్కసారి గరుత్మంతుడిని మించిన వేగంతో పోతున్నాడు. గరుత్మంతుడు కూడా చాలడు ఆ రోజు ఆయన వెళ్ళిన వేగాన్ని. అట్లాంటి గరుత్మంతుడిని మించే వేగంతో వెళ్ళేటటువంటి ఆంజనేయ స్వామి ఒక్కచోట సడన్గా ఆగిపోయినాడు. మామూలుగా ఇట్లా స్పీడ్లో నుంచి మెల్లగా ఆగటం కూడా కాదు, ఆగిపోయినాడు అంతే. ఏంటి ఆగిపోయినా అని మళ్ళా శరీరంలో సత్తువ తీసుకొని ముందుకు సాగుతున్నాడు, కదలటం. ఇది ఏమి చిత్రమో ఇంతింత దవ్వుల లంక కాన్పింప ఆటంకమనుచు. అసలు ఇదేం చిత్రం, ఈ చిత్రం ఏంటి? ఇంతింత దవ్వుల లంక కాన్పింప, అదిగో అదిగో లంక, అదే రావణ పాలిత లంక. అక్కడే రావణ, కుంభకర్ణ, విభీషణ, ఇంద్రజిత్తు మహామహులుంటారు, వీరులు. రాక్షసేంద్రుడు రావణాసురుడు ఉంటాడు, దశకంఠుడు ఉంటాడు, పంక్తిముఖుడు ఉంటాడు, పౌలస్త్య బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మాండమైన చదువుకున్నటువంటి వాడు, వేదోపనిషత్తులని తెలిసినటువంటి వాడు, పురాణాలన్నీ నేర్చినటువంటి వాడు, జ్యోతిశాస్త్రవేత్త, వ్యాకరణవేత్త, పరమ శివభక్తుడు. అదుగో అదే ఆలంకే, అందులోనే రావణాసురుడు ఉండేది. సంపాది చెప్పింది ఆలంకలోనే సీత ఉందని, అక్కడే మా అమ్మ జానకి కూడా ఉన్నది. నేను వెళ్ళిపోతున్నా, దగ్గరికి వెళ్తున్నా, అదుగో లంక, ఇక నేను దిగటమే అని ఆయన అంటుకుంటున్నప్పుడు ఆగిపోయి, ఇది ఏమి చిత్రమో ఇంత దవ్వుల లంకగా అనిపింప ఆతంకమనుచు. ఇదేం చిత్రం, ఇంత దూరంలోకి వచ్చా, దగ్గర ఒక్క 70-80 యోజనాలు వెళ్ళిపోతే లంకే. వెళ్ళిపోతుంటే ఆగిపోతున్నానేంటి? సింధువుగా అనంగా సింహికారక్కసి పొడబట్టి తనులాగా పొడి మిగులా. చూస్తాడు పక్కలకన్నిటికి, వెనక్కి చూస్తాడు, ముందుకు చూస్తాడు, పక్కలు చూస్తాడు, అన్నీ చూస్తాడు, ఒకసారి కిందకి చూస్తాడు. సింధువు కానంగా సింహికారక్కసి పొడబట్టి తనులాగా పొడి మిగులా. సముద్రం కళ్ళి చూస్తాడు, ఏం జరిగింది ఇక్కడ? ఆ సముద్రంలో నుంచి సింహిక అనేటటువంటి ఒక రక్కసి, సింహిక. ఆ రక్కసి దాని శక్తి ఏంటంటే పైన వెళ్ళే వస్తువుని కిందకి శక్తితోటి లాగుతుంది. అది రావణుడి యొక్క ఏర్పాటే. రావణుడు తన లంక దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటే 100 యోజనాల దూరంలో వాళ్ళు ఉండంగానే సముద్రంలో మధ్యలో ఉంటుంది కదా, ఇటు నుంచి ఎవడు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేసుకుంటాడు. అందున ఈ లంక చుట్టూ ఈ సింహిక తిరుగుతూ ఉంటుంది. జలాంతర్గా, జలము లోపలే ప్రయాణిస్తూ ఉంటుంది. పైన వచ్చేటటువంటి వాళ్ళని పట్టుకొని కిందకి లాగు. ఇది మనం ఇవాళ జలాంతర్గాములు అంటాం, సబ్మెరైన్స్. ఆ విజ్ఞానం రావణాసురుడు ఆనాడే ఉపయోగించాడు. బయటికి కనపడదు, పైన వచ్చేటటువంటి లంక మీదకి ఎవరు వస్తున్నా వాళ్ళైతే ఏమీ చేయదు, వాళ్ళ కాని వాళ్ళు వస్తుంటే ఇక్కడి నుంచి వాళ్ళని పట్టి లాగి మింగేస్తుంది, లోపల దాకా రానియదు అసలు. అంటే తన యొక్క లంకకి 70-80 యోజనాల దూరంలోనే మొదటిసారిగా ఆటంకం కొట్టేస్తాడు. అక్కడ దాకా కూడా రానివ్వడు రావణాసురుడు. అంత కాపలా కాసుకుంటాడండి లంకని.
పాపం ఎంత పిచ్చివాడో, లంకని ఎంత బంగారుమయం చేసుకున్నాడో, స్వర్ణ లంక నిర్మించుకున్నాడు. ఎవ్వరికీ లేదు అట్లా. చరిత్రలో ఇంతమంది రాజులు పరిపాలన చేశారు, కానీ అంత లంకా నగరం లాంటి బంగారు నగరం ఎవరికీ లేదు ఆనాడు, ఈనాడు కూడా. అట్లాంటి స్వర్ణ లంక అతని కళ. నా రాక్షసులు బాగుండాలి, నేను బాగుండాలి, మా వాళ్ళు ఏమి ఇబ్బందులు చేయకూడదు. అతని దగ్గర ఉన్న ఒక గొప్ప తత్వం ఏంటంటే, నన్ను నమ్ముకున్నవాడు బాధపడకూడదు. రావణాసురుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే, దుర్మార్గుడే, దుష్ట పనులు చేసిన వాడే, కుటిల బుద్ధి కలవాడే, స్త్రీ లోలత్వం కలిగినటువంటి వాడే. కానీ అతని దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్ప గుణం, నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను నమ్మిన నా రాక్షసులు, నన్ను నమ్ముకున్న నా రాక్షస జాతి బాధపడకూడదు, వాళ్ళ బాధపడటం అనేది నేను చూడకూడదు అనేటటువంటి ఒక మంచి తత్వం ఉన్నాయి. అట్లాంటి రావణాసురుడు లంకను కాపాడుకోవటానికి ఈ విధంగా సింహిక ఇట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తే, ఈ సింహిక ఈ వెళ్ళేటటువంటి హనుమంతుడిని కిందకి లాగుతున్నదన్నమాట. ఇది ఏమి చిత్రమో, ఇంత దవ్వుల లంకగా అనిపింప ఆతంకమనుచు సింధుగానంగ సింహికా రక్కసి పొడబట్టి తనులాగా పొడి మిగుల. ఎవరో నన్ను లాగుతున్నారు, ఎవరో నన్ను ముందుకు పోనివ్వడల్లా, ఇది ఒక పెద్ద ఆటంకం అనుకుంటున్నాడు. ఆగ్రహించి దాని ఆస్త్య గహ్వరసొచ్చి జీవగ్రంథులన్నీ ఛిద్రపరిచి, ఏయ్ ఎవరో బయటికి రా, దాక్కోని కాదు, పైకి కనపడు, నేను వెళ్ళేది ఎవరనుకున్నావు? వాయుపుత్రుడును ఆంజనేయుడిని శ్రీరామ దూతని పెద్ద పెద్దలే ఆశీర్వదించారు. నువ్వెంత ఒక అల్ప రాక్షసి, రా బయటికి రా, నీకు చేత అయితే ఎదురుగా రా, నీ దగ్గర ఏమైనా శక్తి చేవ ఉంటే నాకు ఎదురుగా వచ్చి నిలబడి పోరాడు. ఏంటి ఇవి పాడు పనులు, ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో లాగడం అని ఆగ్రహించి దాని ఆస్త్య గహ్వరస. అప్పుడు సింహిక బయటకు వచ్చింది. అంత పోటు మిగులువా, అంత పోటుగాడివా, కావాలా, చూస్తావా అని రెచ్చగొట్టాడు దాన్ని. అది ఆస్త్య గహ్వర తెరచి, చూసుకో నిన్ను మింగుతున్నా, చూసుకో నిన్ను మింగుతా అని ఆవిడ ఆస్త్య గహ్వర గుహలాంటి నోరు తెరిచింది. తన యొక్క గుహలాంటి పెను గుహ, పెద్ద గుహ, అలాంటి నోరు సింహిక తెరిచింది. తెరిచి, రా చూసుకో నిన్ను మింగి బారేస్తా, చప్పరి చోదలు బారేస్తా అప్పడంలాగా అని ఆంజనేయుడు అనేసరికి, సరే కానీ నీ కోరిక ఎందుకు కాదనాలి కానీ అని ఆయన చెప్పాడు. అది ఈ ఆంజనేయుని ఒక్కసారి తన యొక్క గుహలాంటి నోరు తెచ్చి మింగేసి లోపలికి వెళ్ళాడు శరీరంలోకి. జీవగ్రంథులన్నీ ఛిద్రపరచి, దాని లోపల ఉన్న పేగులు, గుండెలు, ఊపిరితిత్తులు మొత్తం కకావికలం చేసి అసలు పోట్లు బొలిచి, దాని బొమ్మ అయ్యో ఇటుకు దంతున్నాడో తెలియట్లా లోపల ఆ శరీరంలో, అసలు తెగదంతున్నాడు, ఎగిరెగిరి పూడుస్తున్నాడు, భరించలేకపోతున్నది ఆ నొప్పులు. జీవగ్రంథులన్నీ ఛిద్రపరిచి, లోపల ఉండే జీవగ్రంథులు బతికడానికి ఉపయోగమైనటువంటివి, ఏది పాడి చేస్తే మనిషి వెంటనే నశిస్తాడో మరణిస్తాడో అవన్నీ పీకి 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 పాకాన పెట్టాడు శరీరం లోపలే, పొట్ట లోపలి పెట్టి చీల్చి చంపి వెడలి సింహనాదము చేసి ఆ గోళ్ళతో ఇట్లా పొట్ట చీల్చుకున్నాడు, బయటకు వచ్చాడు. దానికి పై ప్రాణాలు పైన పోయినాయి, కింద ప్రాణాలు కింద పోయి, అసలు మనిషి లేదు, అట్లా కొన ఊపిరితో చూస్తున్నది. అప్పుడు ఒక సింహనాదం చేశాడు. వా చూసుకో, హనుమంతుడు, ఆంజనేయుడు, సామీరి, ప్రాభంజని, రామదూత అని దాన్ని చీల్చి చంపి వెడలి సింహనాదం చేశాడు. బా అని సింహనాదము చేసి లాఘవమున వ్రాలే లంబగిరిని. అక్కడి నుంచి అయిపోయినబ్బా అనుకొని యమా స్పీడ్గా వచ్చేసి లంబగిరి అనే ఒక కొండ ఉంది అక్కడ, లంక నగరం చేరంగానే. మరి ఇంత ఊపుతో వచ్చాడు.
ల్యాండ్ కావాలి. అదే ఊపుతో లంకలో దిగితే లంక అదిరిపోతుంది. అంత శరీరం ఏమైనా మామూలుగా ఉంది. అక్కడ మహేంద్రగిరి కుంగింది. ఇవన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఇదంతా ఒక రోజున్నరలోనే జరిగింది. ఈ పని అంతా ఒక రోజున్నరే. హనుమంతుడు లంకకి వెళ్ళడం, సీతను చూడటం, మళ్ళీ ఆవిడకి చెప్పడం, ఆవిడ దగ్గర నుంచి శిరోరత్నం తీసుకోవడం, ఇక్కడికి రావడం అంతా రోజున్నరలోనే జరిగింది. మరి మహావేగంగా జరుగుతుంది. కథ మాత్రం చెప్పుకోవడానికి బాగా ఎక్కువగా కనపడుతుంది. లాఘవమున వ్రాలే లంబగిరిని, అక్కడ లంబగిరి అనేటటువంటి కొండ ఉంటే దాని మీద వాలి, అమ్మ నేను ఇంత శరీరంతో లంకలో ప్రవేశించడానికి వీలుగా ఈ శరీరాన్ని తట్టుకోలేదు అని తన యొక్క మామూలు రూపం తెచ్చుకొని అక్కడ కాసేపు సేద తీరాడు, విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటే ఒకసారి 10 నిమిషాలు అట్లా కూర్చొని వెళదాం, అలసిపోయి ఉన్న బాగా అని కూర్చొని ఇట్లా చూస్తున్నాడు. కొత్త ప్రదేశానికి వచ్చాడు. ఇటు పక్కనేమో సముద్రం కనపడుతున్నది. దాటి వచ్చాడు. ఒకసారి చూద్దాం అని ఆ కొండ మీద నుంచి చుట్టూ పరికించి చూస్తున్నాడు తన యొక్క లక్షణాలతో. చూస్తూ ఉంటే దుర్గమం దుర్భేద్యం, ఒక కోట కనపడ్డది. శైలానడిగ్గిన శాఖాచరాగ్రాణి స్వర్ణలంకను గాంచి సంభ్రమమున, అక్కడ కోట కనపడుతుంది. ఆ కోట తళ మెరిసిపోతుంది. ఎంత తళతళా మెరుస్తుందో చెప్పలేం. అది బంగారంతో నిర్మించబడింది. శైలానడిగ్గిన శాఖాచరాగ్రణి స్వర్ణలంకనుగా అంచి సంభ్రమం. బంగారు కోటలు కూడా ఉంటాయా? అబ్బో, చాలా వీరుడిలాగా ఉన్నాడే, గొప్పవాడిలాగా ఉన్నాడే, అన్నీ సుసాధ్యం చేసుకునేవాళ్ళలాగే ఉన్నాడే అని అంచనా వేసుకుంటున్నాడు. శైలానడిగ్గిన శాఖాచరాగ్రిణి స్వర్ణలంకను గాంచి సంభ్రమమున, ఆశ్చర్యపోయినాడు. స్వర్ణలంక, బంగారు లంక, బంగారు జింక, ఇక్కడ బంగారు లంకలో ఉన్నది. ఆ బంగారు జింకని కోరిన ఈ లంకలో అనుకొని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇది ఏమి పట్టణం, ఇది ఏమి దుర్గమ్ము, అసలు ఇదేం పట్టణం, అసలు ఈ కోట ఏంటి, ఈ పట్టణం ఏంటి? ఇటు చూసినా బంగారు మందిరాలు, వెండి వాకిళ్ళు, రత్నాలు పొదిగున్నాయి. అసలు ఆ కాంతులే తట్టుకోలేకపోతున్నాను నేను ఇంత దూరం నుంచే చూస్తే. ఇది ఏమి పట్టణం, ఇది ఏమి దుర్గము, అసలు ఇదేం పట్టణం, ఈ దుర్గం ఏంటి, ఈ కోట ఏమిటి? ప్రతికూపవేష్టిత ప్రహరులందు, అక్కడ నుంచి చూస్తే ఆ ప్రాకారం ఉంటుంది కదా, లంక కోట దుర్గమం ప్రాకారం, దాని చుట్టూ కూడా ప్రహరీలు గోడలు కట్టున్నాయి, ప్రాకారాలు. వాటి తర్వాత బ్రహ్మాండమైనటువంటి కందకాలు ఉన్నాయి ఆ గోడలకు పక్కనే. ఆ కందకాల్లో చాలా క్రూరమైనటువంటి మొసళ్ళు ఉన్నాయి. ఎవడైనా రావాలంటే చూడండి లంక ఎంత భద్రంగా ఉందో. అక్కడ సింహికని దాటి రావాలి, జలాంతర్గామి. అది రౌండ్ కొడుతూ ఉంటుంది లంక చుట్టూ 24 గంటలు. అది చచ్చిపోయింది. దాన్ని దాటి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కోట దగ్గరికి రావాలి. ఆ కోట బయట పెద్ద పెద్ద కందకాలు, వాటిల్లో బ్రహ్మాండమైన మొసళ్ళు. వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉన్నప్పుడే ఆ వాటి మీద ఇట్లా తలుపుల్లాగా ఉంటాయి, దాన్ని అట్లా దించుతారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ దాన్ని ఎత్తుతారు. వాళ్ళు బయటికి బాగుంటే ఇట్లా దించుతారు. శత్రువు వస్తుంటే ఇప్పుడు ఇక్కడ తెలియదు ఎక్కడో, దానికి బాకీలు వాళ్ళకి తెలుసు కానీ ఇతరులకు తెలియదు. కోటలు అట్టనే ఉంటాయి, మహారాజుల కోటలు అట్టనే ఉంటాయి. కావాలంటే గమనించండి. ఎక్కడ కోరుగుల్లో కాకతీయుల కోట ఉంది, కొన్ని చోట్ల ఉన్నాయి ఇంకా పాపం. అటు చూడండి మీరు, తెలుస్తుంది కోట ఎంత పకడ్బందీకి కట్టుకుంటారు. గోల్కొండ కోట మర్చిపోయినది, అది చూస్తే అర్థమవుతుంది మనకు రాజుల యొక్క ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో కోట నిర్మాణంలో. ఇది ఏమి పట్టణం, ఇది ఏమి దుర్గమ్ము, ప్రతికూపవేష్టిత ప్రహరులను, చుట్టూ కందకాలతో ఉన్నాయి. అందులో అసలు మొసళ్ళు బయటికి కనపడుతున్నాయి భయంకరంగా, నోళ్ళు తెరి. బురుదుల తిరుగాడు పోటు బటుల మించి అందుజేరనగునే అదునకైన ఓ కోట దుర్గం దుర్భేద్యం. ఇందులోకి బ్రహ్మదేవుడికైనా సాధ్యమేనా వెళ్ళడం? బ్రహ్మకైనా సాధ్యమా? సింహికని దాటుకొని రావాలి,
ఈ కందకాలు దాటాలి, ఇంకా పైన కోట బురుజుల మీద తిరుగుతున్నారండి పోటు భటులు. భయంకరంగా ఉన్నారు, చేతుల్లో బాగా మంచి మంచి త్రిశూలాలు పట్టుకొని ఉన్నారు. ఎవడైనా ఆ పరిసరంలో కనపడితే ఈటలున్నాయి, బల్లాలున్నాయి వాళ్ళ దగ్గర, కింద వాళ్ళ ఏర్పాటు కింద దాచిపెట్టి ఉంచుతారు. ఎవడైనా వీడు శత్రువురా అక్కడి నుంచి గురి చూసి ఒక్క పోటేస్తాడు, దాంతో వీడిక్కడే చనిపోతాడు. వీడు రాక్షసుడేరా, మనవాడే, అదిగో తెలియట్లా కొమ్ములు కూరలు, అదిగో మన రాక్షసే, 5 జడలు వేసింది మనవాళ్ళే అనుకుంటారు. అదే శత్రువురా వీడు అనుకుంటే ఎక్కడ చూస్తే అక్కడ వేస్తారు. వాళ్ళు ఒక చోట నిలబడరు, పహరా కాస్తుంటారు. ఇటు పక్క ఏ దిక్కు వాళ్ళు ఆ దిక్కునే, ఇటు నుంచి అడిపోతుంటారు, ఒక 10 మంది అటు నుంచి ఇటు వస్తుంటారు, ఇటు నుంచి అడిపోతుంటారు, అటు నుంచి ఇటు పోస్తుంటారు. ఈ నిరంతర పహరా. మనకు కానీ మంచి పోలీస్ స్టేషన్లకి కానీ సెంట్రింగ్ పైన చూస్తుంటాడే 24 గంటలు బైనాక్యులర్స్ పెట్టుకొని అటు ఇటు డ్యూటీల్లో అట్లా చూస్తున్నారు. మంచి పోటు భటులు వాళ్ళు. ప్రతికూపవేష్టిత ప్రహరులందు బురుదుల తిరుగాడు పోటు భటుల మించి అందుచేరనగునే అదునికైనా. వామ్మో వామ్మో, అసలు సాక్షాత్తు బ్రహ్మకైనా ఇందులోకి వెళ్ళటం సాధ్యం అవుతుందా? బ్రహ్మదేవుడికి కూడా దీంట్లో అడుగు పెట్టడం సాధ్యం కాదు. అది రావణ బ్రహ్మ మందిరం, ఆ బ్రహ్మకు కూడా ఇందులోకి రావడానికి సాధ్యం కాదు. సీతనిటను దాచి ఛేదింపరానట్టి రక్షణ వలయమున నుంచే రావణుండు. సీతని ఇక్కడే దాచిపెట్టాడు, ఇంత రక్షణ వలయం ఏర్పాటు చేశాడు. ఇది సీత వచ్చిన తర్వాత కాస్త ఎక్కువ చేశాడు, కానీ అంతకుముందు నుంచి ఉన్నదే. రావణ లంకకి ఈ రక్షణ ఎప్పుడూ ఉండేదే. వాడు మామూలు వాడు కాదు కదా, ఎప్పుడూ దండయాత్రలు, లోకాల మీద యుద్ధాలు, దేవతలను పీడించడం, వాళ్ళని పీడించడం, ఇదంతా చేసి అతనికి ఎప్పుడూ శత్రుభయం ఉంది. ఏ శత్రువు ఎట్టి నుంచి వచ్చి ఏం చేస్తాడో అని. కానీ తనకు మరణం లేదనే ఒక ధైర్యం కూడా ఉన్నది వీళ్ళందరి చేత. అయినా కూడా అపనమ్మకంగా రక్షణ చర్యల్లో తన కోసం కాకపోయినా తన వాళ్ళ కోసం రావచ్చుగా. రాజుని బలహీనపరపలేకపోయినా తన వాళ్ళని బలహీనపరిస్తే అనుకోకుండా రాజు కూడా బలహీనుడవుతాడుగా. అందుకైనా రావచ్చు తన వాళ్ళ కోసం అని మొత్తానికి లంకా నగరాన్ని పటిష్ట భద్రతలో పెట్టాడు, ఆ కోటని కూడా. సీతనిటను దాచి ఛేదింపరానట్టి రక్షణమున నుంచే రావణుండు. సీతనిక్కడే దాచిపెట్టాడు. సీతనిక్కడే దాచిపెట్టి ఎంత రక్షణ చేసుకున్నాడో అనుకున్నాడు. వాయువైన దొరడు వాని సూనుడునెంత. ఏమనుకుంటున్నాడండి స్వామి, వాయువైన దొరడు, మా నాయనకే ఇందులోకి వెళ్ళటానికి సాధ్యం కాదు. గాలి ఎక్కడికైనా వెళుతుంది, ఎక్కడ శూన్య ప్రదేశం ఉంటే అక్కడ ఆవరిస్తుంది వెళ్ళి గాలి. కానీ ఇందులోకి వెళ్ళటానికి గాలికి కూడా భయం. మరి పంచభూతాలు తన చేతిలో ఉన్నాయిగా. రావణాసురుడు ఇట్లా కూర్చొని చక్కగా చల్లటి మందపవనాలుగా అనుకో, వాయువు చల్లగా అవి తన పని తను మాట్లాడుతుంటాడు. ఇంతలోకి అనుకోకుండా కాస్త గాలి ఎక్కువ వచ్చిందనుకో, ఏ తీవ్రంగా ఉందా, తగ్గు అంటాడు. అట్లా అనేప్పుడు వెళ్ళి అగ్నిదేవుడు బ్రహ్మకి చెప్పాడు అప్పుడు విష్ణు దగ్గర, నేను మండాలన్నా మండలేకపోతున్నా, ఆరిపోవాలన్నా ఆరిపోలేకపోతున్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టే నేను మండాలయ్యా, ఇది ఎక్కడ గోవాలయ్యా, అది ఎక్కడ గోవాల. దానికి మనం అనుకున్నట్టుగా హయ్యి లేదు, సిమ్ము లేదు, లో లేదు, అంతా వాడిష్టమే. వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఎవరన్నా వచ్చి ఒక ఆడామ, రావణ ఇవాళ మా ఇంట్లో వంట చేసుకుంటుంటే గ్యాస్ స్టవ్ చాలా ఎక్కువగా మండింది, అన్నం మాడిపోయిందంటే అట్టన అగ్నిదేవుడితో మాట్లాడతాను. అరే వాడిని పిలవండి, ఏంటి వాళ్ళతో ఏదో చేస్తావంట, ఏం లేదు ప్రభు రేపటి నుంచి వా అనేటటువంటి వాడు. అట్లానే అగ్ని, వాయువు, నిరుతి, వరుణుడు, వర్షాలు. వరుణదేవుడు వర్షాలు కురిపించాలి అంటే వాడు అనుమతి ఉండాలి లంకలో. ఆయన ఇష్టం వచ్చినట్టు కురవడం కాదు, ఎప్పుడు కరుణించిన వరుడు కారాదు, ఆయన శాసించాలి. ఆయన శాసిస్తేనే అది జరిగే పని, ఎట్లా పడితే అట్లా అయ్యే పని కాదు. అక్కడ శాసనం ఒకటి అమలు జరుగుతున్నది, దానికి కట్టుబడి ఉండాలి. అక్కడ శాసనం ఏంటి? రావణ శాసనం. కనుక ఆ యొక్క వరుణుడు కూడా రావణుడు పిలిచి ఇటుపక్క పొలాల మీదకి వాన కురు అంటే కురుస్తాడు, వదా ఎక్కువైంది అంటే ఆగుతాడు.
అట్లాంటి ఆ రక్షణల్లో ఉంచాడు. అప్పుడు అనుకుంటున్నాడు ఆంజనేయుడు, వాయువైన దొరడు, ఇందులోకి మా నాన్న గాలే దొరలేడు, వాని సూనుడనెంత, వాని కుమారుని నేనెంత. వాయువైన దొరడు వాని సూనుడనెంత, ఇందులోకి వాయువు కూడా దొరబడలేడు, వాని కుమారుడినైన నేనంత. మా నాయనకే వలన కాదు ఇందులోకి వెళ్ళటం, నేనంత. వాని సూనుడనెంత వానరాళి మున్నె వడలివోవ, వామ్మో నేను కాబట్టి ఇంకా ఇక్కడ దాకన్నా వచ్చా. మా వానరులైతే మైనాకుడి దగ్గరే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపాటికి రాముడి దగ్గర చేరుండేవాళ్ళు, హాయిగా కూర్చొని ఉండేవాళ్ళు. నేనేదో తెగించేవాడిని కాబట్టి, ధైర్యం కలిగిన వాడిని కాబట్టి, సాహస కృత్యాలు నాకు ఇష్టం కాబట్టి, అనుకున్నది సాధించాలి కాబట్టి, రాముడు నా మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చా. ఇక్కడ దాకా మా వాళ్ళు అసలు రాలేరు, వచ్చిన బతకలేరు. వానరాళి మున్నె వడలి ఓవ, రాముడేమి జాలు రావణు మూలంచు. ఆంజనేయుడికి అనుమానం, రాముడేమి జాలు రావణు మూలంచు, ఔరా 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 లంక బళారే. రాముడు ఇతని ముందు చాలడు, అసలు రాముడు ఇతని ముందు చాలడు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు, రాముడు ఇతని ముందు చాలడు. లాభం ఏమిటి అసలు, ఏమిటి ఇక్కడ ఈ సంభ్రమాశ్చర్యాలు ఏమిటి, ఈ రక్షణ వలయాలు ఏమిటి, ఈ భటులేమిటి, కాపలా ఏమిటి, ఈ రాక్షసులు ఏమిటి, ఈ బలగం ఏమిటి. అదిగో అటు సైనిక పటాలాలు కనపడుతున్నాయి. అబ్బా, ఏమి సైన్యం, ఏమి సైన్యం, ఏమి సైన్యం. అది ఆయుధాగారం అనుకుంటా. ఇన్ని ఆయుధాలు, ఇన్ని రకరకాల ఆయుధాలు. అవురా, రాముడేమి జాలు రావణు మూలంచు, దిగులు తీర్చువాడే దిగులు బడియే, దిగులు తీర్చువాడే దిగులు బడియే. ఎవరి దిగులు తీరుద్దామని తాను వచ్చాడో తానే దిగులు పట్టం మొదలుపెట్టాడు. ఈ రావణాసురుడి ముందు రాముడు చాలడు, కాదు, కాని పని. ముందే అర్థమవుతున్నది, ఇక్కడ నాకు ముందే అర్థమైంది దిగంగానే, రాముడు పనికిరాడు, కాదు కానీ చాలడు. అది తర్వాత సంగతి. చాలడు ఇతని ముందు ఏ విధంగా కూడా అని. దిగులు తీర్చువాడే దిగులు బడియే, రామా నీ దిగులు తీరుస్తానేనని వచ్చాడు, ఆయనే దిగులు పడుతున్నాడు. నేను ఇక్కడ దాకా వచ్చాను, కానీ అది సముద్రం కాబట్టి నిరాటంకంగా దాటుకుంటూ వచ్చాను. ఆ వచ్చిన ఆటంకాలు కూడా ప్రత్యక్షంగా కనపడ్డాయి కాబట్టి వాటిని నిర్మూలించుకుంటూ ఇక్కడ దిగాను. కానీ ఇక్కడి నుంచి ఈ కోటలోనికి వెళ్ళడానికి కనపడనివి కొన్ని ఉన్నాయి, కనపడేవి కొన్ని ఉన్నాయి. వీటిల్లో ఏది ఏం చేస్తుందో తెలియదు, దీనికి ఎంత రక్షణ ఉందో తెలియదు. నాలాంటి వాడికే ఇంత భయం కలిగిస్తున్నదంటే వానరులకి ఇది వశమవుతుందా, రాముడికి వశమవుతుందా అని ఆలోచిస్తూ దిగులు తీర్చువాడే దిగులు పడియే, దిగులు తీర్చేవాడే దిగులు పడ్డాడండి పాపం స్వామి కూడా. ఇక ఏదేమైనా దిగాం, ఇక తప్పదు. సీతని చూడటమో అక్కడ చెప్పొచ్చాడు, నేను మళ్ళా తిరిగి వస్తే సీతని చూసినట్టే. మీకు ఒకటే గుర్తయ్యా, ఆ బానర్లకు చెప్పాడు అక్కడ కొండెక్కేటప్పుడే బయలుదేరాము, నేనంటూ మీకు కనపడితే మళ్ళా సీతను చూసి వచ్చినట్టే, నేను కనపడలేదనుకో సీత లేనట్టే, నేను అక్కడే మరణిస్తా, ఇక్కడికి రాను. నా కార్యం కాకపోతే నేను అక్కడే మరణం పొందుతా, ఇక్కడ దాకా రాను. ఒక 2-3 రోజుల్లో నేను రాకపోతే మీరు అనుకోండి సీత లేదు, స్వామి రాలేదు, కాబట్టి తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళిపోండి అని ముందే చెప్పొచ్చాడు. కనుక ఏదేమైనా వచ్చాం. ఇప్పుడు ఈ పనిని ఒక స్థాయిలో ఇక్కడి తిరిగిపోదామని, వెళ్ళిపోదామా కాదు ఇది అని అటువంటి ఆశంక కూడా ఏర్పడ్డది ఆయన. దానివల్ల కాదేమో అనుకొని, సరే ఇంత దిగిన తర్వాత ఇంకేంటి చూద్దాం, మరణం పొందటే ఉపయోగం లేదు, అదేదో సాధ్యం కాకపోతే అప్పుడు పొందుదాం, తిరిగి వెళదామా, ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళటం ఎందుకు, అదేదో చూద్దాం అని అనుకొని అక్కడ తాను ఒకసారి చూస్తాడు, ఇంత మొత్తం చూశాడు, తన శరీరాన్ని తగ్గించుకున్నాడు
కాసేపు విశ్రాంతి గడిచింది. లంకిణీ భంజనం. కానది కానోపు కాలహరణమేళ. టైం లేదు, కానది కానోపు, ఏమైతే అది అవుతుంది. కాలహరణమేళ, కాలాన్ని వృధా పుచ్చటం ఎందుకు. సింధువే లంకించి సీత వెదుక. ఇంత సముద్రాన్ని దాటొచ్చానే, శతయోజన విస్తారమైనటువంటి సముద్రాన్ని దాటొచ్చానే, ఇంత కష్టపడి సముద్రాన్ని దాటొచ్చి అవుతుందో అవదో ఆ పని ఏదో చూసుకొని వెళితే పోలా, అయితే అయింది, కాకపోతే కాకపోయింది. ముందే కాదని పోవడం ఎందుకు, ఒకసారి అవుతుందేమో, రాముడు అదృష్టం బాగుంటే అవుతుందేమో, సీత అదృష్టం బాగుంటే అవుతుందేమో అని అనుకొని, కానది కానోపు కాలహరణమేళ సింధువే లంకించి సీత వెదుక. సింధువునే లంకించి వచ్చే సీతను వెతకడానికి. నేగాకనెవ్వరు ఈ రీతి రానగు శాఖ చెరులలోన సాహసమున. మళ్ళా అనుకున్నా, నేను కాకుండా ఎవరు ఈ రీతిగా రాగలరు మా వానరులలో, ఎవ్వరు రాలి. నేను కాబట్టి ఇక్కడ దాకా వచ్చా, కాబట్టి ఇంకెవ్వరూ రాలేరు. ఏదో అంతటి ఘనకార్యం నేను చేశా, వచ్చాను ఇక్కడ దాకా అని. విశ్రాంతి వేళగా ఈ లంక శోధించు మార్జాలమగుచునా మందిరముల. ఇప్పుడు కాదు, ఇప్పుడు సమయం 4 అయింది. 9ంటికి బయలుదేరాడు. 4 ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నాడు లంబగిరి మీద. ఇంకాసేపట్లో పొద్దుగూకుతున్నది. ఇప్పుడు నేను వెళ్ళి పట్టుబడి నానా భంగపడే బదులు కాసేపు ఆగితే చీకటి పడుతుందిగా, అప్పుడు వెతుకుతా ఈ మందిరాల్లో సీతకు. చీకటి పడుతుంది కాసేపట్లో, అప్పుడు వెతుకుదాంలే అని కాసేపు అట్లనే కూర్చున్నాడు. ఇంతలోకి నిచిరాత్రి వేళగా ఈ లంక శోధింతు మార్జాలమగుతు ఆ మందిరముల. ఇంత పెద్ద రూపంలో లంకలోకి వెళ్ళటమా, కాని పని కనుక మార్జాలమగుతు ఆ మందిరముల. ఒక పిల్లిలాగా మారతా, ఒక చిన్న పిల్లిలాగా మారతా, మారి లోపలికి వెళ్తా. ఈ రూపంతో వెళ్ళలేను, సాధ్యం కాదు, పట్టుకుంటారు. అందుకని ఒక పిల్లిలాగా మారి లోపలికి వెళ్తా. ఇప్పుడు పొద్దుకు చీకటి పడిన తర్వాత, చీకటి పడుతుంది, ఇక లంక అంతా దీపాలు వెలిగిస్తారు. ఆ వెలుగుల్లో వాళ్ళేదో వాళ్ళ యొక్క పొద్దుగుకితే నిశాచరులకు బలం ఎక్కువ కదా, వాళ్ళ బలంతో వాళ్ళేదో మద్యం గ్రోలడం, మాంసం తినటం, విలాసాల్లో తేలడం, వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. అప్పుడు మనల్ని ఎవడు పట్టించుకోడు ఆ చీకట్లో. అందున నేను పిల్లిలాగా మారతా. ఆ గోడల పక్కన మెల్లగా తప్పుడు చేయకుండా వెళతా అని. నిశిరాత్రి వేళగా ఈ లంక శోధింతు మార్జాలమగుతునా మందిరముల. ఆ మందిరాల్లో రాత్రిపూట వెతుకుతా అని. సాగ లంకిణి ఆలంక దేవత నిలువరించనచట నిశిత ఘాతి అనుకున్నాడు. పొద్దుగూకింది, చీకటి పడ్డది, పూర్తిగా చీకటి వచ్చేసింది. లంకలో కాగడాలన్నీ వెలిగించి దీపాలన్నీ పెట్టారు. శోభాయమానంగా వెలిగిపోతున్నది అసలు ఆ లంక ఆ దీపాల కాంతుల్లో. కానీ అవి ఎంతైనా మామూలు దీపాలేగా. వాళ్ళు అట్లా గుచ్చుతారు గోడలకి, అది పైన అట్లా కనపడుతుంటుంది, కింద క్రీనీడలు చీకటి ఉంటుంది. ఇక ఆ చీకట్లో కనునీడల్లో పోవాలి తను. అట్లాంటి చీకట్లో చూడండి, మనకు అక్కడ వస్తువు ఉన్నదా లేదా అనే భ్రాంతి కూడా కలుగు, భ్రమపడుతుంటాం. అట్లాంటి దాంట్లో నేను వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాడు. అని సాగ లంకిణి ఆలంక దేవత. అప్పుడు అట్లా వెళదాం అనుకుంటున్నాడు. చూశాడు, అక్కడికి వచ్చాడు, పిల్లిలాగా మారాడు. మెల్లగా ఈ వాకిలి ఆ వాకిలి, అబ్బో 8 ద్వారాలో దాని, అటు వాకిలి ఇటు కిటికీ, ఎటు నుంచి లోపలికి దూరచ్చు, ఇటు నుంచి దూరచ్చా, ఇక్కడ ఎవడో ఉన్నాడే అబ్బో అనుకున్నాడు. పోనీ అటు వెళ్దా, అసలు అవే అమ్మో ఎంత రాక్షసి పట్టుకుందంటే పిసుకవతల బారి అని ఈ విధంగా చూసుకుంటూ వెళ్తున్నాడు మెల్లగా. వెళ్తూ ఉండంగా అని సాగ లంకిణి ఆలంక దేవత. లంకా దేవత లంకిణి, మనకు ఒక గ్రామ దేవతలాగా లంకా దేవత పేరు లంకిణి. లంక రక్షణ, రావణాసురుడు వాళ్ళకి ఆరాధ్య దైవం, కులదైవం. అట్లాంటి లంకిణికి తెలుస్తుంది లోపలికి శత్రువు వచ్చాడు, లోపలికి ఎవడో కొత్తవాడు వచ్చాడు, నాకెందుకో అనుమానం వస్తున్నది, నా యొక్క జ్ఞానానికి అర్థమవుతున్నది, లోపలికి ఎవడో కొత్తవాడు వచ్చాడు, అసలు ఎట్లా సాధ్యమైంది ఇది, ఎవరి డ్యూటీల్లో వాళ్ళు లేరా, సింహిక ఏం చేస్తున్నది, భటులు ఏం చేస్తున్నారు, కోటలోకి కొత్తవాడు వచ్చాడు అని అనుమానం వచ్చేసిందండి లంకిణికి.
అంత సునిశ్చితమైనటువంటి గ్రహణ శక్తి. ఆ లంక దేవత, లంక కాపల గ్రహించింది. ఎవడో వచ్చాడు లోపల, ఎవడో కొత్తవాడు తిరుగుతున్నాడు, అనుమానం వచ్చేసింది. అనిసాగ లంకిణి ఆలంక దేవత నిలువరించెనచట నిశిత ఘాతి. ఈ ఆంజనేయుడు కూడా బలానా ద్వారంలో లోపలికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. వచ్చినవాడు అనుకొని అక్కడ ఒక ద్వారం ఉంటే ఆ ద్వారం దగ్గరకు వచ్చి లంకిణి బాగా పెద్ద శరీరంతో ఒకసారి మొత్తం లంక చూసుకుంది. మళ్ళా మామూలుగా మారి వచ్చేవాడు ఇట్టే వస్తాడు, ఇప్పుడు ఇట్టే వస్తాడు అని, ఇటు తప్ప మార్గం లేదు అని చూస్తూ ఉన్నదిట. ఇంతలోకి ఈ ఆంజనేయుడు మెల్లగా లోపలికి దొరబడుతున్నాడు. ఎవడురా వీడు పిల్లిలాగా దొరబడుతున్నాడు లంకలోకి, రావణ మందిరాల్లోకి పిల్లిలాగా వస్తున్నాడు అని చూసి ఒక్కసారి నిలువరించనతట నిశిత ఘాతి బాగా తీసుకొని గుద్దింది ఆంజనేయుడు. గుద్దు గుద్దింది. ఆంజనేయుడు ప్రాణం అన్నుబట్టిపోయి, ఎప్పుడు అట్లాంటి స్థితి ఆయనకి ఏర్పడాల. అదిరిపోయినాడు ఆ గుద్దుకి. వామ్మో, ఇట్లా కూడా గుద్దుతారా? అదే తెలుసు, ఈయన కొట్టడమే తెలుసు, ఈయనకు తెలియదు. కొడితే ఇట్లుంటుందా పాపం పిచ్చిమూడు ఆవట్లా ఎంతమంది నా చేతులు ఎన్ని తిన్నారు అట్లా అనుకొని, పావని అటు సేయ ప్రాణాలు ఎగబ్రాక. ఇది ఏదో ఆటంకం మనకి, ఇదేదో మనల్ని లోపలికి రానివ్వడల్లా. జాగ్రత్త వహించాలి. నన్ను ఇంత గుద్దింది, నేను గుద్దకపోతే ఎట్లా అని మళ్ళా తన యొక్క బలాన్ని మొత్తం మళ్ళా తెచ్చుకున్నాడు. గరిమా శక్తి తీసుకున్నాడు. బాగా బలవంత పుంజీభవింపజేసుకున్నాడు చేతిలో. ఒక్కసారి చూశాడు, ఈయన ఎంత ఉన్నాడు. ఈయన పిల్లి నుంచి కొంచెం పెరిగాడు. ఎవరు చోటల్లో చీకట్లో ఎవరి పళ్ళు వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. చూశాడు, ఎవరినో, నేను లంకిణిని, అయితే లంకలోకి రానివ్వవా? నేను రానివ్వవయ్యా, సింహిక ఉంది మాకు అన్నాడు. సింహిక చచ్చి 1.5 గంట అయిందన్నాడు. సింహిక ఉంది అక్కడ సముద్రంలో, ఎవరిని రానియదు. అది చచ్చి ఇప్పటికీ చాలాసేపు అయింది. భటులున్నారు. భటులా? ఉన్నారు, తిరుగుతున్నారులే పైన. సరే, నేను ఇప్పుడు పోనీ, నువ్వు ఎంత దాటి వచ్చినా లోపలికి, నువ్వు పోయేది నేనే పోతా. నువ్వు ఎంత పోనీ వాళ్ళు నాకు బొట్టు పెట్టి పిలవాలి లోపలికి, నేనే పోవటానికి పోతా. అది నీకు సాధ్యం కాదని. ఎట్లా అన్నాడు. ఇప్పుడు కొట్టానుగా అట్లా అంటే ఇంక 2 ఇచ్చానంటే అసలు ఉండవు నువ్వు. అట్లానా? నువ్వు 2 అన్నావు, నేను ఒకటే ఇస్తా అని చెప్పి బాగా బలవంతా తీస్తుందండి. గుండెల మీద కొట్టుడు కొట్టాడు. కొట్టేసరికి పావని అటు చేయ ప్రాణాలు ఎగబాక. ఆ గుద్దు ఇక్కడ తగిలేసరికి అండి, ఇట్లా పెట్టి ఒక పోటు పొడిచేసరికి ఇంత బలశాలి తన యొక్క బలం మొత్తం వినియోగించాడు. ఒక పోటు ఇక్కడ పెట్టి పొడిచేసరికి ప్రాణాలు ప్రాణాలు ఎగబాక నలువగారవించి నన్ను విడుమా. అయ్యా ఆంజనేయ, నాకు తెలుసు నువ్వెవరు, నన్ను వదిలిపెట్టు. నలువ బ్రహ్మ నాకు ఒక వరం ఇచ్చాడు. ఎప్పుడైతే నీకు ఒక గట్టివాడి చేతిలో మంచి దెబ్బ తగులుతుందో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతావు, రావండి బాధలు నీకు తప్పుతాయి అని చెప్పాడు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు నన్ను మన్నించి, బ్రహ్మదేవుడి మీద దయతోటన్నా, ఆయన మీద గౌరవంతోటన్నా నన్ను వదిలిపెట్టు, నీ గుద్దు తిన్నాను. ఆయనో ఇక మామూలుగా ఉండదు నాయన అని నలువగా రవించి నన్ను విడుమా. ఆ నలువని బ్రహ్మని గారవించైన నన్ను విడు. నంది శాపమీవే నసింపలంకం. ఇది అర్థమైంది నాకు. లంకకి నాశనం ప్రారంభమైంది నారాయణ నీ అడుగులతోటే. నాకు అర్థమైంది. బ్రహ్మ చెప్పాడు, ఎవడైతే నిన్ను అన్నులు ప్రాణాలు ఎగబెట్టేటట్టు గట్టిగా గుద్దుతాడో వాడు లంకకి నాశకుడు. అట్లాంటి వాడు వచ్చేదాకా లంకకేం కాదు, హాయిగానే ఉంటుంది. ఆనాడే మొదలవుతుంది లంకా నాశనం. లంకా భయంకరుడు వచ్చాడు.
లంకకే భయం ఆయన. వచ్చాడు, ఒక గుద్దు గుద్దాడు ప్రాణాలను బట్టి. బ్రహ్మ నాకు చెప్పాడు ఇట్లా అని. ఆ బ్రహ్మను గౌరవించని నాకు అత్త వదిలిపెట్టయ్యా అంది. అప్పుడు అన్నది, నంది శాపమీవే లంక నశింప. నీవు నందీశ్వరుడు శాపం ఇదే నిజమవుతున్నది. నందీశ్వరుడు శాపం. ఈ రావణాసురుడు ఒకసారి కైలాసానికి వెళితే పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటే వాకిలి దగ్గరికి వెళ్ళాడు. నందీశ్వరుడు అడ్డం పడ్డాడు. మొదలా అన్నాడు. ఓయ్ నేనెవరు? దశకంఠుడా, లంకేశ్వరుండా, రావణ బ్రహ్మ, వదులా లోపలి పోవాలి. ఇప్పుడు పోకూడదురా నీ దుంపదేగా. నువ్వెవరు ఆపడానికి? నేను నందీశ్వరుడును. ఈశ్వరుని చూడాలంటే ఇప్పుడు నా అనుమతి, నందీశ్వరుడు అనుమతి ఉండాలి, లేకపోతే ఇక్కడే ఆగిపోవాలి. కూర్చోకాసేపు వదల. ఓరే నువ్వు నందివా? మరి కోచిమోహమా? నువ్వు ఊరుకోడు. వాళ్ళని కూడా అట్నే అన్నాడు సంజయవార్త సముద్రం. కోచిమోహవాడ అని తిట్టాడు. ఇంత పరమేశ్వర సేవకుండి, పరమేశ్వర భక్తుండి, ప్రమదగణాల్లో ఒకటి, నందీశ్వర భృంగీశ్వర చండీశ్వరుల ప్రథముండి శివుడిని నిరంతరం మోసుకుంటూ తిరిగేవాడిని నన్ను అంటావా? కోతిమొహవాడు అంటావా? ఆ కోతులే నీ వంశాన్ని నాశనం చేస్తాయి పో అని ఆ రోజు చెప్పి, నీ శాపాలు పిలి శాపాలు ఆవిడ పెట్టిన పారా అని రావణుడు తిరస్కరించాడే. ఆ కోతి ఇప్పుడు వచ్చింది లోపలికి. ఆనాడన్న నంది శాపం ఇప్పుడు నిజమవబోతున్నది. నంది శాపం కోతి లంకలోకి వచ్చిందంటే లంక నాశనమేనని చెప్పాడు. జరుగుతున్నది. నంది శాపమీవే నశింపలంకంచు హనుమ కంజలించి అవలబోయే. నాయన లంకా నగరానికి నాశకుడు వచ్చావు. మా రావణాసురుడిన్నాళ్ళు వాడి యొక్క దర్పోద్ధతిలో, వాడి యొక్క ఐశ్వర్యంలో, వాడి యొక్క తేజస్సులో, వాడి యొక్క శక్తిలో ఎంతోమందిని పీడించి లోపలికి తెచ్చాడు. కానీ వాడిని ఎదిరించేవాడు ఇంతవరకు ఇక్కడికి ఎవడు రాలేదు. ఇవాళ ఒక మహాపురుషుడి బయలుదేరావు, వస్తున్నావు, వచ్చావు, లోపలికే వచ్చావు. నంది శాపం నిజమవుతున్నది. నాకు అనుమానం వస్తున్నది. నీకు జయమగ్గుగాక, నీకు జయమగ్గుగాక, నీకు జయమగ్గుగాక అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది. నీ ఇష్టం, లోపలికి పో, నీకంతా జయమే, నిన్నెవరు అడ్డు పెట్టేది అని. ఎవరినైతే రావణుడు నమ్ముకున్నాడో సింహికని, ఆ సింహిక చచ్చిపోయింది. ఎవరైతే లంకలోకి చిన్న చీమ దోమను కూడా రానిదని కాపలాగా పెట్టుకున్నాడో లంకాదేవతని, ఆవిడ కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఒక్కొక్కళ్ళు ఇక మొదలు ఆరంభమైంది పతనం. అట్లా ఆవిడ అవలబోయింది. ఇక ఒక్కసారి అందులో కూడా మళ్ళా ఈ కోటలో, ఇప్పుడు కోటలో బురుజులు దాటి లోపలికి వచ్చాడు. ఇక అసలు ఉంది, ఇంకా అసలు ఉంది అక్కడ. అది పౌలస్త్య పట్టణం, రావణుడి యొక్క పట్టణం అంట. బాలగాత్రుడు తన వామపాదము దొక్కి పౌలస్త్య ప్రాసాద పతికుడగుచు. బాలగాత్రుడట తన వామపాదము దక్కి, ఇది శత్రుస్థావనం, కుడికాలు పెట్టకూడదని ఆ లంకానగరంలో రావణుడి యొక్క ప్రాకారాల్లోకి వెళ్ళబోయేటప్పుడు ఎడంకాలతో గడప దొక్కి లోపలికి పోయి వాడక్కడ ఎడంకాలు పెట్టంగానే రావణాసురుడికి ఎడమ కన్ను, కుడి కన్ను అదిరింది. కుడి కన్ను కాదు, ఎడమ కన్ను అదిరింది. సింహాసనం మీద కూర్చున్నవాడు ఇదేమి ఎడమ కన్ను అదురుతున్నది, ఏదో కీడు రాబోతుందా, మనకి కీడులా, మనకి హానా అనుకున్నాడు. వాడికి ఎడమ కన్ను. అక్కడ అశోకవనంలో ఉన్న సీతకి కుడి కన్నది. సీతకి మర్చిపోయి, సీతకు కూడా ఎడమ కన్నది. రావణుడికి ఎడమ కన్ను అదిరింది, సీతకి ఎడమ కన్ను అదిరింది. మగవాడికి ఎడమ కన్ను అదిరితే కీడు సూచక, ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే శుభ సూచక. సీతకి ఎడమ కన్ను అదిరి, నాకేదో శుభం జరగబోతుంది, నాకేదో శుభం జరగబోతుంది ఆమెనుకుంది. నాకేదో కీడు మూడబోతుందని వీడు అనుకున్నాడు. అట్లా ఎడమ కాలు పెట్టి తొక్కాడు. ఎట్లా? బాలగాత్రుడు తన వామపాదము దక్కి పౌలస్త్య ప్రాసాద పదికుడగుతికి, రావణ మందిరంలోకి వెళ్ళాడు. ఆ కోటలోకి మణిమయోపేతమై మహితోజ్వలమ్ములై భామినిల్ తిరుగాడు భవన పంకి. అబ్బాబ్బా, అక్కడ స్త్రీలు తిరుగుతున్నారండి. వాళ్ళందరూ లంకలో వాళ్ళు కాదు, లంకా రాక్షసులు కాదు. లంకా రాక్షసులు మనలాగుంటారు, వాళ్ళు దేవకాంతలు. వేసుకొచ్చాడు, లారీలు పట్టుకొచ్చి పడేశాడు లోపల. వాడి దండయాత్రకు వెళ్ళాడంటే ఏదో ఒకళ్ళకి వెళ్ళినా వచ్చాడు, వాడి వెనక కొన్ని 100 మందిని తీసుకొస్తాడు. తిరగండి, ఇక్కడ ఉండండి, పని చేయండి, సేవలు చేయండి, మాకు తిరగండి.
నిజంగా లంకలో వాళ్ళు అట్లా ఎందుకుంటారు, వాళ్ళు రాక్షసులు. నల్లగా నీరు నల్లటి కాటుకు కారుతాయి ముఖాలతోటి. కోరలు, మన మొదట్లో చెప్పి కోరలు, కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద బాణ పొట్టలు, పెద్ద పెద్ద చేతులు, వాటికి గోళ్ళు, ఇక్కడ దాకా కట్టినటువంటి రకరకాలైన వస్త్రాలు, చినిగిపోయి పీలికలు ఏళ్లాడేటటువంటి ఆ చినిగిపోయి పీలికలు ఏళ్లాడేవి ఇవాళ మనకి షాపుల్లో షోరూంలో పెట్టి అమ్ముతున్న డ్రెస్సులు. అవే డ్రెస్సులు మనకి ఇవాళ చినిగిపోయి ఉంటుంది, చిల్లులు పడి ఉంటుంది. వాడు కవర్లో పెట్టి తగిలిస్తాడు. ఎంత అంటే 4000. దాని నిండా బొక్కలు, ఎన్ని బొక్కలు ఉంటే అంత రేటు. హాయ్, లోపలికి బయటకు గాలి స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. అట్లాంటి వేషాలు. ఇక జుట్లు ఎరబోసుకొని తిరుగుతున్నారు. దానికి ముందు మొహం మీద కళ్ళకు అడ్డం వస్తున్నా కూడా తీసుకోవట్లా, అట్లనే పోతారు పిచ్చిమోడు. ఆ రాక్షసులు చుట్టంతా ఎరబోసుకున్నారు. ఒకటి అసలు ఇట్లా మొత్తం తెచ్చి ముందుకేసి జాడేసి మనుషులు ఎట్ట కనపడతారు ఎదురుకు వెళ్ళేటప్పుడు. వికృతి చేష్టలు అంటే అవి. త్రిజటలు, చతుర్జటలు, పంచజటలు, ఏకజటలు, వాళ్ళ ఈయన వేషం లేదు అక్కడ. ఒక్కళ్ళు కూడా జుట్టు చక్కగా జడగట్టిన వాళ్ళు లేరు, మామూలు అందమైన జడలాగా. కొంతమంది ఉన్న జుట్టే కొరుక్కున్నారు. రకరకాలుగా ఉంది వేషాలు. ఈ చినిగిన వస్త్రాలు, పురుషులు స్త్రీలు అందరూ. ఇక ఆ వేషాలు చూస్తుంటే మనకి పోనీలే రామాయణ కాలం మళ్ళా వచ్చిందేమో అనిపిస్తున్నది ఈనాడు. ఆ మహాపుణ్యాత్ముడు వస్తాడేమో త్వరలో, ముందు రాక్షస గణం వచ్చిందేమో అని అట్లా ఉన్నది. ఇక మణిమయోపేతమై మహితోజ్వలములై భూమి నిరుగాడు భవన పంక్తి. అసలు మహితమోజ్వలములై మణిపోయములై ఎన్ని 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 మణులు గుచ్చారో తలుపులకి. వజ్రాలు తలుపులండి, వజ్రాలు గుచ్చారండి తలుపులకి. ఇక వినువీధనంటెడు వేద ఘోషణముల మార్మోగుతున్నట్టి మందిరాళి. అసలు ఇది ముఖ్యం రావండి. దేనికి దానికి అతని దగ్గర అతని తత్వం అది, అతని గొప్పతనం అది. వేద మందిరాలే ఉన్నాయి. అక్కడ బ్రహ్మాండమైన ఘనాపాఠీలు ఉన్నారు. నిరంతర వేద పఠనం జరుగుతున్నది. ఒక పక్కన శివాలయాలు ఉన్నాయి, నిరంతర నమక చమక పారాయణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క విష్ణుద్వేషి వాడు, శివద్వేషి కాదుగా. ఒక పక్క బ్రహ్మాండమైనటువంటి ఈ 4 వేదాలకి 4 పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఋగ్యజుస్సామ అధర్వ వేదాలకి మంచి మంచి ఘనాపాఠులు ఉన్నారు. నిరంతరం వేద పఠనం జరుగుతూనే ఉంటుంది లంకలో. నిరంతరం శివపారాయణలు జరుగుతూనే ఉంటాయి. నిరంతరం శివనామస్మరణ జరుగుతూనే ఉంటుంది. నిరంతరం నమక చమక పఠనం జరుగుతూనే ఉంటుంది. శివాలయాల్లో గంటలు అవిరామంగా మోగుతూనే ఉంటాయి. అట్లాంటి ఆ లంకలో వేదఘోషణముల మార్మోగుతున్నట్టి మందిరాళి అరులను అరికట్టు అభిచార హోమం. ఇంతటితోటి ఆగల. ఒక చోట అభిచార హోమాలు జరిపిస్తున్నాడు. అభిచార హోమాలంటే మనకి శత్రువు అనుకుండేటటువంటి వాడిని ఈ యజ్ఞం ద్వారా, ఈ హోమం ద్వారా నశింపజేయటం. ఆ రోజులు ఇవాళ అంత తీక్ష్ణమైన హోమాలు చేసేవాళ్ళు లేరు, అంత అవసరాలు కూడా ఉండదు. ఎవడన్నా వాడికి శత్రువు అనుకున్నవాడు నాశనం చేయడానికి 2-3 లక్షలు పెట్టి హోమం చేయాలా? వాడికి తెలిసి ఇంకో మార్గం ఉంది. దీనికి మళ్ళీ బ్రాహ్మణులు పిలవాలా, మంత్రాలు చదవాలా, ఆవు నెయ్యి తేవాలా, భోజనాలు పెట్టాలా, ఇవన్నీ చేయాలా? ఎందుకు? వాడికి తెలిసి ఏ మార్గంలో అయితే అయిపోతుంది. ఇవాళ అసలు ఆ పద్ధతి లేదనుకోండి. అభిచార హోమం అంటారు అది. అది కానీ సరిగ్గా జరిగితే లక్ష్యాన్ని ఛేదిస్తుంది వెళ్ళి. ఏదైనా తేడా జరిగితే చేయించిన వాడికి కూడా. కనుక అట్లాంటి అభిచార హోమాలు వాడు ఈ దేవతల మీద, ఈ విష్ణు ఇష్టుల మీద, అందరి మీద, విష్ణు భక్తుల మీద అభిచార హోమం అదొక శాఖ. ఆ కోటలో అదొక శాఖే. ఇక అక్కడ ఏం జరుగుతుందా? యూనివర్సిటీలో కానీ డిపార్ట్మెంట్లు ఉన్నట్టు అది వేదం డిపార్ట్మెంటు, ఇది శైవ డిపార్ట్మెంటు, అది అభిచార హోమాల డిపార్ట్మెంటు, అది మంచి హోమాల డిపార్ట్మెంటు. అట్లా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ బ్లాకులు ఉన్నట్టు పెట్టాడు. అరులను అరికట్టు అభిచార హోమంపు ధూమమ్ములెగసడి ధామదం. అసలు పొగలు లేస్తున్నాయి పైకి.
రావణుడి యొక్క లంకలో ఎప్పుడు యజ్ఞ ధూమాలు పైకి లేచిపోతూ ఉంటాయి. అవి మంచివి, అటు అభిచార హోమాలు సదాచార హోమాలు అన్నీ ధూమాలు ఎగుస్తూ ఉంటాయి. మిక్కుటమైన మధ్యాహ్నమేను మరచి ఇక అసలు ఉన్నారండి. కొంచెం లోపలికి వెళ్ళి చూశాడు ఆంజనేయ స్వామి, పిలిలాగే చూశాడు. ఒక గోడ కూర్చొని చూశాడు ఇక్కడ ఏం జరుగుతుందని. మిక్కుటమైన మధ్యాహ్నమేను మరచి తాగి 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 వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి తెలియదు, ఒంటి మీద ఏముందో తెలియట్లే, వాళ్ళు డొల్లుతున్నారు. ఆ వేసుకొని ఆ సారాలు ఆ మద్యాలు మైరేయాలు వేసుకునే పాత్రలు ఉంటాయి, అవి కింద పడేసుకొని అసలు అక్కడ అది కూడా కింద పారుతున్నది, అందులో పడి దొరుకుతున్నాయి విపరీతంగా. ఎగ్గు సిగ్గులు లేకను ఎంచుకొనెడు. వాళ్ళల్లో వాళ్ళ మాటలు అసలు ఎగ్గు సిగ్గు లేకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. ఎవరిని ఏమంటున్నారో కూడా తెలియదు. వీడిని అనొచ్చా, ఈమెను అనొచ్చా, ఈమెను అనొచ్చా, ఈమెను అనొచ్చా, ఏమీ లేదు. ఎగ్గు సిగ్గులు లేక ఎంచుకొనెడు వారి నడుమ నడచుతూ గూఢచారులున్న వైరి పట్టణ మరసిన బానరుండు. వాళ్ళ మధ్యలోనే అట్లా చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ ఆ మధ్యలోనే ఆ మందిరాల మధ్యలోనే అందులో కూడా గూఢచారులు ఉన్నారు. తక్కువేముండదు రావణ మందిరంలో, గూఢచారులు ఉన్నారు. అందులో ఎవరు వస్తున్నారు ఎవరు పోయే కనిపెట్టే గూఢచారులు ఉన్నారు. ఆ గూఢచారుల యొక్క కాళ్ళ సందులోంచి నడిపోతున్నాడు లోపల. వాళ్ళు పైన తిరుగుతారుగా సోలం పట్టుకొని, ఇంతే వాళ్ళ చూపు. ఈ కాళ్ళ సందులోంచి దూరిపోతున్నాడు లోపల, కింద చూపు లేదు ఓనావుడికి, వెళ్ళిపోతున్నాడు కింద. వాళ్ళు ఎంతసేపటికి ఆడ గోడ చూడండి, ఈ వాకిలు చూడండి, ఇటు చూడండి, అటు చూడండి, ఆ కిటికీ చూడండి, ఇదే కాపలా కాస్తున్నారు. కానీ తాప కిందకి నీళ్ళు వచ్చినాయి లోపలికి. వాళ్ళ కాళ్ళ సందుల్లో, ఆడవాళ్ళ కాళ్ళ సందుల్లో ఆడవాళ్ళు బ్రహ్మాండమైన పొట్టలు గెట్లు వేసుకొని తిరుగుతున్నారు. అసలు ఎవరే మనలంకలోకి వచ్చేది అది ఇది, వాళ్ళ కాళ్ళ కింద పోతున్నాడు లోపల. అట్లా పోతున్నాడు. పోయేటటువంటి అతనికి ఇక ఒక చోట ఒక దృశ్యం కనపడ్డది. అక్కడ మనం కూడా ఆ దృశ్యాన్ని వాళ్ళంతా చూస్తూ ఉంటాం రాత్రికి కూడా. ఎట్లాంటిది అది? సుమలత బంధుర సుందరోద్యానమా కాదుగో లంకేసు గగన రథం. అది రావణ మందిరం, రావణాసురుడుండే మందిరం. ఇంత గొప్ప లంకలో అతని మందిరం ఎట్లుంటుంది? మామూలుగా ఏదో కొట్టుగదిలాగుంటుందా? బ్రహ్మాండంగా. సుమలత బంధుర సుందరోద్యానమా కాదువో లంకేసు గగన రథం. అది దాని నిండా అట్లా పూల తీగలు అల్లుకొని ఉన్నాయి. అది సుందరోద్యానమా, అసలు సుందర వనమా అనిపిస్తుందట. అది అనుకునేరు, అది కాదు. లంకేసు గగన రథము, లంకేశుడి యొక్క ఆకాశంలో తిరిగే పుష్పక విమానం, అది గగనంలో తిరిగేది. మణిమయ మండిత మందిర రాజమా, మణిమయ మండిత మందిర రాజమా సరిగాదు దశకంఠు చందనం. అదేమన్నా మణిమయోపేతమైనటువంటి మందిర శ్రేష్టమా, మహారాజ మందిరమా? కాదువో. ఏమిటది? దశకంఠు చందనము, అది రావణుడి యొక్క రథం. అమరధామంబైన ఆ స్వర్గలోకమా కూడదు పౌలశ్చు కోబరం. అమరధామమాది సాక్షాత్తు దేవేంద్రుడు అమరావత కాదు, కాదు, అది రంకేశుడి యొక్క కోబరం, పెద్ద రథం. అనిలజుండద్దాని అని గచ్చెరువునంది ఈ సత్వసిద్ధిని ఎరుగనిటిలా. ఔరా ఔరా ఔరా, ఇదేమిరా అసలు? పుష్పక విమానం రావణ మందిరమున పుష్పకం అది మనమున దలచిన రీతిగా పోవున్నది. కూర్చున్నవాడు ఇటు పోవాలంటే అటే పోతుంది, మనసుని బట్టి పోతుంది. ఒక పెద్ద ఉద్యానవనం లాగు, పెద్ద భవన రాజ్యం లాగుంది. ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళకి అందులో అవకాశం ఉంటుంది కూర్చోడానికి. 1,000,000 మంది ఎక్కితే 1,001వ వాడికి ఒక సీటు ఖాళీగా దొరుకుతుంది. దాంట్లో ఎంతమందినైనా ఈ సత్వసిద్ధిని ఎరుగనిటలే. దాన్ని చూసి అసలు దీని చరిత్ర ఏంటి అని ఈ సత్వంలోకి వెళ్ళిపోయినాడు అష్టసిద్ధులు. ఈ సత్వంలోకి వెళ్తే దాని గత చరిత్రలు కూడా తెలుసుకోవచ్చు. అక్కడ ఉండే దాని యొక్క గత చరిత్రలు తెలుసుకుంటే వీధికి కాన్కగా విశ్వకర్మ యొసగా. ఇది అసలు మొదట బ్రహ్మదేవుడికి విశ్వకర్మ తాను నిర్మించి ఒక బ్రహ్మాండమైన పుష్పక విమానాన్ని బ్రహ్మ కానుకగా విశ్వకర్మ ఇచ్చాడు.
ధనదుడొందెదా అని తపము కథన. దీన్ని చూసి కుబేరుడు సంతోషపడి ఈ బ్రహ్మ నుంచి నేను ఇది పొందాలని తపస్సు చేశాడు. బ్రహ్మ కోసం ప్రమాణమైన తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై కుబేరుని అడిగాడు, ఏం కావాలరా నీకు? నీ యొక్క పుష్పక విమానం నాకు ఇవ్వవా? సరేలే తీసుకో, తపస్సుకు మెచ్చాను, నేనేం చేసుకుంటాను, ఒక చోట కూర్చునేవాడిని అని ఆయనకి ఇచ్చాడు. ఆ కుబేరుని వచ్చి ఆ రావణుండును, ఆ కుబేరుని దాన్ని లాక్కొచ్చాడు. ఎక్కడి నుంచి అక్కడికి, బ్రహ్మ దగ్గర నుంచి కుబేరుడికి వస్తే, విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకిస్తే, బ్రహ్మ దగ్గర నుంచి తపస్సు చేత కుబేరుడు తీసుకుంటే, ఆ కుబేరుడు చావు కుట్టుడు కొట్టి తెచ్చాడు ఇక్కడ. నీకెందుకు రా ఇది? అసలు కుచిత బేరహాను, నీకు అసలు శరీరమే బాగుండదు, నీకు ఇంత అందమైన విమానం కావాలా అని కుబేరుని బాధించి, పీడించి, హింసించి తీసుకొచ్చి లంకలో పెట్టుకున్నాడు. వాడికి ఒకటే, నా ఏదైనా ఈ సృష్టిలో గొప్ప వస్తువు ఉంటే అది నా లంకలోనే ఫస్ట్గా ఉండాలి, అక్కడే ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో ఆ కుబేరునొచ్చి ఆ రావణుండును ఆ పురము చేర్చినట్టి పుష్పకముగా, ఆ పురము చేర్చాడండి. ఆ పుష్పకాన్ని ఈ విధంగా మొత్తాన్ని, పుష్పక విమానాన్ని చూసి ఆంజనేయుడు ఆశ్చర్యపోయి, అబ్బా 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 అబ్బా, అసలు రావణుడి యొక్క ఉన్నతి, రావణుడి ఐశ్వర్యం, వాడి వైభోగం, వాడి కోట, వాడి ప్రాకారాలు, ప్రాసాదాలు, ఆ కట్టుదిట్టమైన భద్రతలు, ఆ రాక్షసులు, అసలు ఏమిరా రావణ, ఏమిరా రావణ, రాముడు చాలడు నీ ముందు అనుకోనే, రాముడు చాలడు రాని అని అనుకొని ఆ లంకా పట్టణాన్ని ఇంకా ఇంకా చూద్దామని అట్లా ఆ సుందరమైనటువంటి పుష్పక మందిరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. దాని చందాలకు ఆశ్చర్యపోతున్నాడు. మీరు కూడా ఆ పుష్పకాన్ని చూస్తూనే మళ్ళా రేపు 7 దాకా గడపండి. అప్పుడు పుష్పక మందిరంలో ఎట్లా ఉంటుందో లోపలికి ప్రవేశం చూసుకొని మళ్ళా మిగతా కథలోకి వస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.